So, welcome to Center for Social Dialogue. And the Center for Social Dialogue is an open platform where you can discuss any idea, any philosophy, any activity, political, legal, any aspect related to the society. Absolutely, there is no limitation on the subject matter. And in fact, with a lot of హ్యాపీనెస్ ఐఎమ్ అనౌన్సింగ్ దట్ ఇంతకు ముందు మనం సెషన్ స్టార్ట్ చేయక ముందు స్వర్ణలత గారు ఒక ప్రపోజల్ పెట్టారు. నా దగ్గర ఒక 20 ఐటమ్స్ ఉన్నాయి సార్ మాట్లాడుకునే విషయాలు, మనము వాటిని అనౌన్స్ చేస్తాము, ఎవరు స్పీకర్ గా వస్తే వాళ్ళకి ఇద్దామని అంటున్నారు ఆవిడ. అంటే నిజంగా ఐ ఫెల్ట్ అబ్సల్యూట్లీ హ్యాపీ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడము, స్పీకర్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్వర్ణలత గారు చాలా గొప్ప సహాయం చేశారు ఈ విషయంలో. స్వర్ణలత గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మామూలుగా ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనేది మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఆర్ రెగ్యులర్లీ అటెండింగ్ ద సెషన్. సో మనం వీఆర్ ఓపెన్ ఐడియా అండి, ఎవ్రీథింగ్ ఆఫ్ ఐడియా, ఎనీథింగ్ ఆఫ్ ఐడియా. మనం చెప్పగలిగేటువంటి ఒకే ఒక రిస్ట్రిక్షన్, అది కూడా మొన్న లాస్ట్ టైం ఓపెన్ సెషన్ లో డిస్కషన్కి వచ్చింది. అంటే మనం వీలైనంత వరకు ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ని అవాయిడ్ చేస్తాము అని నేను చెప్పినప్పుడు, ఆ రోజు కీ స్పీకర్ గా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి సుధాకర్ గారు ఏమన్నారంటే, అంటే హీఈస్ ది చైర్మన్ ఫర్ ది కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ. ఆయన ఏమన్నారంటే ఎక్స్ట్రీమ్స్ మాత్రం ఎందుకు అవాయిడ్ చేయాలి, వాటిని కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా అని. అయితే వాటిలో ఉన్న కొన్ని డిఫికల్టీస్ ప్రాక్టీస్లో మనకు తెలుసు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఉన్న వాళ్ళతో రికన్సిలియేషన్ సాధ్యం కాదు ఒకటి. తర్వాత రెండవది, వాళ్ళు చెప్పిన తర్వాత ఒక్కోసారి కొన్ని మొత్తం మనం ఉన్నటువంటి గ్రూప్లో కూడా కొన్ని ఏమంటారంటే గందరగోళాలు ఏర్పడే స్కోప్ కూడా ఒక్కోసారి వస్తుంది. సో దాని మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. బట్ స్టిల్ యాజ్ ఆన్ నౌ వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ మోడరేట్ డిస్కషన్స్ ఓన్లీ ఆన్ and avoiding extremes, not even moderate. We can go to some extent left, to some extent right. We can think of center philosophies, but this is the difficulty. However, మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఒకటి. ఇవాళ మనకు ముఖ్యంగా ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ గురించి నేను చాలా కాలం నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే టీచర్ కమ్యూనిటీ మనకు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ బాగా సఫిషియెంట్ గా ఉన్నారు. సో అసలు ఈ డ్రాప్ అవుట్ సమస్య ఏమిటి, ఇది ఎందుకు జరుగుతోంది, దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి? ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇష్యూస్లో ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ అనేది పెద్ద సమస్య. సో అది చాలా కాలంగా అడుగుతుండగా మొత్తం మీద కొండు సుధారాణి గారు, ఎస్జి టీచర్, వారు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఒప్పుకున్నారు. సో ఈ సెషన్కి మోడరేటర్గా స్వర్ణలత గారు యాక్ట్ చేస్తారు. స్వర్ణలత గారు, నౌ యూ కెన్ టేక్ ది ఫ్లోర్ అమ్మా. Continue this session by introducing the speaker. Okay, ma'am? Thank you. Okay, sir. ఈరోజు సిఎస్టి వేదికగా విచ్చేసిన మెంబర్స్ అందరికీ కూడా ముందు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అవధాన రఘుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు స్పీకర్గా మన ముందుకు వచ్చిన వారు కొండు సుధారాణి గారు. ఆమె సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారండి. ఎంపీపీఎస్ పాతేపురం, తర్లపాడు మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. పత్తేపురమా? పత్తేపురం. పేరుకు ఆమె సెకండ్ గ్రేడ్ టీచరే కానీ ఒక ప్రొఫెసర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ అమ్మాయికి ఉన్నాయి. నేను అలాగే చూస్తుంటాను. చాలా డెడికేటెడ్, చాలా కమిట్మెంట్ ఉన్న టీచరు. అంటే మనకి అంటే ఒక ప్రొఫెషన్ ని అత్యధికంగా ప్రేమించే వాళ్ళు నిజమైన టీచర్కి ఎవరు వారి ప్రొఫెషన్స్ లో కూడా ఆ ప్రొఫెషన్ ఇష్టంగా స్వీకరించాలి. దానికోసం ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు నడవాలి. అలాంటి కసి ఉన్న టీచర్ అనమాట సుధా. తను చిన్న చిన్న అచీవ్మెంట్స్ చెప్తాను. అంటే ఒక టెక్స్ట్ బుక్ రైటర్ గా పరిచయం అయింది, ఒక మాస్టర్ ట్రైనర్ గా ఉంది తను. ఇదే కాకుండా కరోనా లాంటి టైంలో కోవిడ్ వచ్చినప్పుడు అందరూ స్కూల్స్ బంద్ చేశారు, హాయిగా సెలవులు వచ్చాయి అని సంతోషపడ్డ టీచర్లంతా ఒకవైపు ఉంటే, తను అలా ఉండలేదు. పిల్లలు నష్టపోతున్నారే, చదువు పోతుంది, వాళ్ళకి చదువు అందట్లేదే అన్న ఒక ధోరణితో నేనేం చేయగలను ఈ పిల్లల కోసం అని ఒక ఆలోచన చేసింది ఆవిడ. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆన్లైన్లో
కొంతమంది ఆ నెంబర్లన్నీ సేకరించి ఫ్రూట్స్ నెక్స్ట్ జనరేషన్ స్కూలింగ్ అనే పేరుతో లాక్డౌన్ టైంలో తల్లిదండ్రులతో మాట్లాడింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులతో మాట్లాడి ఆ టైంలో పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు ఆ లెసన్ చెప్పేటప్పుడు. అలాగే కొంచెం లైక్ మైండెడ్ ఉన్న టీచర్స్ని ఒక 40 మందిని ఆమె రాష్ట్రం అంతా కలిసి ఒక 40 మందిని పోగు చేసుకున్నారు. అందరితో ఆన్లైన్లో క్లాసెస్ చెప్పించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో, ఒకరు తెలుగు చెప్పారు, ఒకరు మ్యాథ్స్ చెప్పారు, ఒకరు ఇంగ్లీష్ చెప్పారు, ఒకరు సైన్స్ చెప్పారు. ఇలా ఆ పిల్లలకి మొత్తం చదువు వెనకబడిపోకుండా టచ్లో ఉండేలాగా పిల్లలందరికీ కూడా చదువును అందించే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. ఇది ఆమె చేసిన కష్టము ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా గుర్తించారు. అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కింద నేషనల్ లెవెల్లో ఆమె చేత ఇంటర్వ్యూ తీసుకోవడము, ఆమెతో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా చేశారు కోవిడ్ టైంలో అని చెప్పి చెప్పించడం కూడా చేశారు. ఆమె అక్కడితో ఆగలేదు. దీన్ని కొనసాగింపుగా ఈ టీచర్స్ చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ అంతా స్కూల్స్ లో రకరకాల, అంటే ఒక్కొక్క టీచర్ ఒక యూనిక్, వాళ్ళు పాఠాలు చెప్పే దాంట్లో కానీ పిల్లలకి నేర్పే విధానంలో కానీ వాళ్ళు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తుంటారు. కాబట్టి దాన్ని కూడా ఆమె ఏం చేయాలంటే అందరికీ కూడా తెలియజేయాలి దీన్ని అని చెప్పి ఒక గ్రూప్ ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళతో ఒక మ్యాగజైన్, ఆన్లైన్ మ్యాగజైన్ ని పిల్లల పేరున ఫ్రూట్స్ చిల్డ్రన్ మ్యాగజైన్ అనేసి పిల్లల పేరుతో ఒక మ్యాగజైన్ ఆమె రూపొందించారు. దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మ్యాగజైన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ మ్యాగజైన్ లో టీచర్లంతా వాళ్ళ క్లాస్ రూమ్స్ లో ఏ యాక్టివిటీస్ చేశారు, ఏ కొత్త ఒక థీమ్ అనుకుంటారు, ఆ థీమ్ అనుకొని ఆ యాక్టివిటీని చేయించి ఆ యాక్టివిటీని వాళ్ళు అక్కడ క్లికబుల్ అనమాట. ఆన్లైన్ మ్యాగజైన్ లోనే అక్కడ క్లిక్ చేయగానే ఆ యాక్టివిటీ వీడియో అంతా కనబడుతుంది. సరే, ఇలాగ టీచర్లకి కూడా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. వాళ్ళ ప్రాక్టీసెస్ ని ప్రెజెంట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ని ఈమె క్రియేట్ చేయగలిగారు. సుధారాణి గారు అంటే ఆలోచనలు, ఒక క్రియేటివిటీ మనతో ఉండిపోకూడదు, అది 10 మందికి వెళ్ళాలి, 10 మందికి స్ఫూర్తిగా నిలవాలి, 10 మందిని మోటివేట్ చేయాలి, అది అందరికీ ఉపయోగపడాలి. ఈ తపనతో పనిచేస్తున్న టీచర్ ఆవిడ. అలాగే న్యూపా నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు నిర్వహించిన దాంట్లో కూడా ఆమె ప్రెజెంట్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు నిర్వహించిన కన్సిలేటివ్ మీటింగ్ లో కూడా రిసోర్స్ పర్సన్ గా ఆమె యాక్ట్ చేశారు. సో ఇదే కాదండి, టెక్స్ట్ బుక్ రైటర్ అంటే మీరు అసలు ఇట్లా ఒకటి నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేను కూడా ఒక 25 years ఆఫ్ సర్వీస్ టీచింగ్ లో ఉన్నాను. బట్ ఇంత తప్పించిపోవడం అనమాట. ఎలాగంటే ఇలా ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల కోసం. ఒక్క నిమిషం కూడా సండేస్ కూడా ఆవిడ ఖాళీగా ఉండరు. సండేస్ కూడా మీటింగ్ పెట్టి అందరికి, ఆదివారం అయితే వాళ్ళకంతా ఆల్ టీచర్స్ కంతా మీటింగ్ పెట్టి వాళ్ళు షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. క్లాస్ రూమ్ వాళ్ళకి వచ్చిన అనుభవాల్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు ఆ వేదికగా. ఇలా చేయడమే కాకుండా మళ్ళీ ఈ కంటెంట్ డెవలప్ చేస్తారు. అండ్ ఆవిడ మొత్తం ఆ వీడియోస్ అన్ని కూడా తయారు చేయడము, యానిమేటెడ్ వీడియోస్ తయారు చేయడము, ఇలా అంటే ఒక టీచరు క్లాసులో రూమ్ లో చెప్పడమే కాకుండా ఇన్ని రకాలుగా ఆలోచించడమే కాకుండా ఆ వీడియోస్ అన్ని కూడా డెవలప్ చేస్తూ నిరంతర విద్యార్థిగా ఉంటూ తన ప్రొఫెషనలిజంలో తను ఎంతవరకు చేయగలుగుతుందన్న తన శక్తి అంతా ధారపోసి ఆమె వర్క్ చేస్తున్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సుధారాణి. అలాగే ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో మనకి స్కూల్ డ్రాప్ అవుట్ సమస్యపై అవగాహన, దానికి కారణాలు, వ్యూహాలు. ఇదంటే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్, రీజన్స్ అండ్ స్ట్రాటజీస్. ఈరోజు అంటే నాకు తనంటే అభిమానం కొద్దీ నేను చెప్తూనే పోతున్నాను. చాలా ఎక్కువ చెప్పేసారు. యూ డిజర్వ్ ఇట్ అమ్మా. అందుకే అంటే తను చేసిందే చెప్పాను, ఏది ఎక్స్ట్రాడినరీగా ఏం చెప్పలేదు. బట్ ఏంటంటే యు ఇన్స్పైర్డ్ సో మెనీ టీచర్స్, అది ఉండాలి అందరికీ కూడా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్చని స్టార్ట్ చేయవలసిందిగా పొండి సుధారాణి గారిని కోరుతున్నాను. సిఎస్డి పెద్దలందరికీ నా నమస్కారం. నాకు ఈ డ్రాప్ అవుట్ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను అనుభవంలో కానీ అన్నిట్లో మీకన్నా చాలా చిన్న స్థాయిలో ఉన్నాను. ఏమన్నా మీకు తప్పులు అనిపించినా కానీ, లేదా ఎక్కడన్నా నాకు ఇంకొన్ని మీరు యాడ్ చేయాలనిపించినా నాకు మీ సలహాలే నాకు చాలా ముఖ్యమని కోరుకుంటున్నాను. నెగిటివ్ ఫీడ్బ్యాక్ నేను ఎప్పుడు ఇన్వైట్ చేస్తాను. అది కూడా నేను అంటే నన్ను డెవలప్ చేసుకోవడానికి దానికి యూజ్ చేసుకుంటాను. ఈ చివర అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉందాను?
ఐ విల్ మేక్ యూ యాజ్ కో-హోస్ట్ అమ్మా, యూ కెన్ డూ ఇట్. ఓకే సార్. మిమ్మల్ని ఇప్పుడే కో-హోస్ట్ చేస్తాను నేను. చేశాను చూడండి అమ్మా, మిమ్మల్ని కో-హోస్ట్ గా చేశాను. యూ కెన్ షేర్ ద స్క్రీన్ నౌ. సార్, మనం ఆ డ్రాప్ అవుట్ అనే సమస్య కేవలం మన రాష్ట్రానికో లేకపోతే మన దేశానికి మాత్రమే ఉన్న సమస్య కాదు. అభివృద్ధి చెందిన దేశాలకి, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనకబడిన దేశాల్లో, ఇలా ప్రతి దేశంలో కూడా కొద్ది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ డ్రాప్ అవుట్ సమస్య అయితే అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఎదుర్కొంటున్న సమస్య. అయితే ఈ డ్రాప్ అవుట్స్ మనకి డెవలప్డ్ కంట్రీస్ లో చూసినట్లయితే తక్కువ స్థాయిలో అది హైయర్ ఎడ్యుకేషన్ లో కనిపిస్తూ ఉంది. అదే మనలాంటి డెవలప్ అవుతున్న కంట్రీస్ లో సెకండరీ స్టేజ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ స్టేజ్ లో ఎక్కువగా ఉంది. అలాగే వెనకబడ్డ దేశాల్లో ప్రైమరీ నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఈ డ్రాప్ అవుట్, అంటే వెనకబడిన దేశాలు అనుకుంటే మనం ఆఫ్రికన్ కంట్రీస్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కమ్యూనిటీ బ్యారియర్స్, ఇట్లాంటి సోషల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ లో ఈ డ్రాప్ అవుట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు డ్రాప్ అవుట్ అంటే ఎవరిని మనం డిఫైన్ చేస్తాం అనేది జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో పూర్తిగా స్కూల్కి వెళ్ళడం మానేసిన పిల్లలు, లేదా 6 నెలలు పైబడి స్కూల్కి వెళ్లకుండా ఆగిపోయిన పిల్లలు, లేదా ఒక బోర్డ్ ఎగ్జామ్ కానీ మినిమం క్వాలిఫికేషన్ ఇలా 10th కానీ ఇవి ఏదైతే స్టార్టింగ్ లెవెల్ ఎగ్జామ్ ఒక బోర్డ్ ఎగ్జామ్ అయితే ఉందో దాన్ని కూడా పూర్తి చేయలేని పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం డ్రాప్ అవుట్ కింద కన్సిడర్ చేస్తాం. అది ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్, ఇలాగా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళలేకుండా ఆగిపోయిన స్టేజ్, ఈ పిల్లలందరినీ కూడా మనం డ్రాప్ అవుట్ కిందే చూస్తాం అన్నమాట. అయితే ఈ డ్రాప్ అవుట్స్ అవ్వడానికి మనకి చాలా కారణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా అందరికీ తెలిసినవే. అయితే మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పిల్లల్లో ఎక్కువ మందికి బడి అంటే ఇష్టం లేకపోవడం అనేది మెజారిటీ కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, పేదరికం, లేదంటే వాళ్ళు ఏదన్నా పనులకు వెళ్ళడం ఇలాంటివి. అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే తండ్రికి వ్యసనాలు ఉండటం కానీ, లేదంటే తల్లిదండ్రుల్లో ఎవరైనా చనిపోయి ఉండడం కానీ, ఇలాంటి కొలాప్స్డ్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. అలాంటి పిల్లలు డ్రాప్ అవుట్ అవడానికి ఎక్కువ అవకాశాలు. అలాగే సోషల్ సామాజిక అసమానతలు అని అనుకుంటా, లేదా క్యాస్ట్ సంబంధించి, లేదంటే కొన్ని చోట్ల అధికారం ఇలాంటి ఇలాంటివి ఉంటా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చోట, అలాగే పిల్లలకి కొంతమందికి బై బర్తే కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, ఇలాంటి ఆరోగ్య సమస్యలతో కూడా కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆడపిల్లల విషయానికి వచ్చినట్లయితే చైల్డ్ మ్యారేజెస్ ఒకటి వాళ్ళల్లో ఒక మేజర్ రీజన్ మనకు కనిపిస్తుంది. అలాగే స్కూల్స్ కనుక దూరం ఉన్నట్లయితే పిల్లలు ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేకపోవడము, ఇలాంటి సమస్యలు, లేదంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు వాళ్ళు అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోవడం, ఇవన్నీ ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అవడానికి సెకండరీ స్టేజ్ లో కారణాలుగా కనిపిస్తున్నాయి. అలాగే స్కూళ్ళల్లో తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, చదువులో వెనుకబాటు, అంటే కొంతమంది పిల్లలు సరిగ్గా అకాడమిక్ అచీవ్మెంట్ చూపించలేరు, మిగతా పిల్లలు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వెనకబడటం, టీచర్లు కానీ చుట్టూ ఉన్న పిల్లలు కానీ వాళ్ళని తక్కువ చూపు చూడటం, ఇలాంటి వాటితో వాళ్ళు వెనక్కి ఉండిపోయి స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా మానేసే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే వలస పేరెంట్స్ మైగ్రేట్ అవడము, వాళ్ళని వీళ్ళతో తీసుకెళ్లడం, మళ్ళీ వెనక్కి తేవడం, ఇలాగా
డిస్టర్బెన్స్ కొన్ని బాగా వెనకబడిన ప్రాంతాల్లో ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ లో ఈ వలస అనే ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులతో వెళ్ళిపోయిన సమయాల్లో స్కూల్కి రాలేకపోవడం ఇదొక సమస్య. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నప్పుడు టీచర్ అందరి మీద ఫోకస్ చేయలేకపోవడం, ఏదో చదవగలిగిన పిల్లలకి చెప్పడం, వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం, ఇలాంటి వాతావరణం ఉంటుంది ఏకోపాధ్యాయ పాఠశాల. అలాంటి స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు కూడా తొందరగా స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే స్కూల్ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కొన్ని ఇలాంటి ప్రైమరీ స్కూల్స్ దూరంగా ఉన్నప్పుడు ఊరి చివరో లేకపోతే కొన్ని బాగా ఊరి చివరికి కట్టి ఉంటాయి స్కూల్స్. అలాంటి స్కూల్స్ ఏంటంటే వీళ్ళు అంత దూరం పిల్లలు నడవలేరు. అలాంటి చోట్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేక స్కూల్ కి డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. అలాగే పేరెంట్స్ పిల్లలు సరిగ్గా వెళ్తున్నారా లేదా అని పట్టించుకోకపోవడం, ఆ పేరెంట్స్ బాధ్యతగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా డ్రాప్ అవుట్ అవ్వడానికి ఉన్న ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి స్టాటిస్టిక్స్ గమనించినట్లయితే ఇండియా వైడ్ గా మనకి డ్రాప్ అవుట్ రేషియో చూసినట్లయితే టోటల్ గా 12.3 మనకి డ్రాప్ అవుట్ రేషియో ఉంది. ఏపీలో చూసినట్లయితే ప్రైమరీలో 0 ఉన్నప్పటికీ కూడా సెకండరీ స్టేజ్ లో మనకి డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉండి మన ఇండియా రేషియో కన్నా కూడా మనది ఎక్కువగా ఉంది. అలాగే ఒరిస్సా చూసినట్లయితే హైయెస్ట్ అన్నమాట, అందరికన్నా కూడా ఒరిస్సా అన్ని స్టేట్స్ లో కన్నా ఎక్కువగా ఉంది. అలాగే మేఘాలయ కూడా ప్రైమరీ స్టేజ్ లో చాలా ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్స్ కూడా మెయిన్ ఏంటంటే ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నమాట. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనకి డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ స్కూల్స్ సరిగ్గా లేకపోవడం, పిల్లలు వెళ్ళే ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో ప్రైమరీలో మనకి ఎక్కువ డ్రాప్ అవుట్ రేషియో ఈ ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం గొప్పగా చెప్పుకునే కేరళలో కూడా 5.5 రేషియో ఉంది. అన్నిటికన్నా తమిళనాడు కొంచెం మన సదరన్ స్టేట్ లో చూసినట్లయితే తమిళనాడులో మనకి తక్కువ డ్రాప్ అవుట్ రేషియో కనిపిస్తుంది మన ఇండియా వైడ్ క్యాలిక్యులేషన్స్ చూస్తే. ఇప్పుడు గ్లోబల్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ప్రైమరీలో 6% ఉంది, సెకండరీ లెవెల్లో 19% ఉంది. ఇది టోటల్ గా డ్రాప్ అవుట్ స్టాటిస్టిక్స్ కండిషన్ ఇండియా వైడ్ అలాగే గ్లోబల్ వైడ్ కూడా. ఇప్పుడు ఈ డ్రాప్ అవుట్స్ ప్రాబ్లమ్ ని మనం అధిగమించడం కోసం ప్రభుత్వాలు అయితే చాలా పనులే చేస్తూ ఉన్నాయి, కానీ అది పూర్తిగా మనం సాధించలేకపోతున్నాం. అయితే ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో ఒక్కసారి గమనిద్దాం. అంటే పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల కోసమని అన్ని ప్రభుత్వాలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మన రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం స్కూళ్ళు తెరిచినప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ అని, బడిబాట, ఇప్పుడు నేను బడికి వెళ్తా అని రీసెంట్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరిపి బయట స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టీచర్స్ ని, అంగన్వాడీ సెంటర్స్ ని, అట్లాగే కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ డ్రైవ్స్ ని మన గవర్నమెంట్స్ అన్ని నడుపుతున్నాయి. అలాగే ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు చానాళ్ళ మధ్యలో స్కూల్ కి రారు కాబట్టి వీళ్ళు మిగతా పిల్లలతో సమానంగా అవడం కోసమని బ్రిడ్జ్ కోర్సెస్ అలాగే రెమిడియల్ ప్రోగ్రామ్స్ ని కూడా నడుపుతున్నాయి. అయితే ఇక్కడ కస్తూర్బా విద్యాలయాల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్కూల్స్ ప్రత్యేకంగా డ్రాప్ అవుట్ అయ్యే పిల్లల కోసమే నెలకొల్పడం జరిగింది. అలాగే సెమీ ఆర్ఫన్స్ ఇలాంటి పిల్లలందరికీ కూడా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఈ కస్తూర్బా విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. అయితే నేను ఇంతకు ముందు పనిచేసిన పాఠశాలలో కూడా మాకు మైగ్రేట్ అయ్యే ఏరియా అన్నమాట.
అయితే వీళ్ళు 5th వరకు ప్రైమరీలో ఉంచుతున్నారు. చిన్నపిల్ల అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి స్కూల్కి పంపించేవారు. కానీ 5th క్లాస్ తర్వాత వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళడం, అమ్మాయిలకి జాగ్రత్తగా చూసుకోవాలనేసి తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. అయితే నేను ఆ స్కూల్లో చేరిన తర్వాత నుంచి మేము దాదాపు 8 సంవత్సరాలు ఈ పిల్లల్ని తీసుకెళ్లి మేము కస్తూర్బా స్కూల్స్ లో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ చేస్తే ఆ ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఇంటర్ వరకు తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. చాలా మంది పిల్లలు ఇంటర్ వరకు కూడా అక్కడ వాళ్ళ స్టడీస్ పూర్తి చేయగలిగారు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా వెనుకబడిన తరగతుల పిల్లలకి, పేద విద్యార్థుల కోసం నడుపుతున్న స్కూల్స్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట. కస్తూర్బా కానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకని అక్కడ పిల్లలు కనీసం ఇంటర్మీడియట్ వరకు అందులో జాయిన్ అయిన పిల్లలు పూర్తి చేసే అవకాశం వాళ్ళకి కలుగుతూ వస్తుంది. అలాగే మౌలిక సదుపాయాలను కల్పించడం. ఇప్పుడు ఉన్న స్కూల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాయిలెట్స్ కట్టిస్తున్నారు. పిఎం శ్రీ గాని, నాడు నేడు గాని ఇలాంటి పనులన్నిటితో ప్రస్తుతం మౌలిక సదుపాయాలు కూడా మనకి కల్పిస్తున్నారు. ప్రతి స్కూల్స్ లో గర్ల్స్ కి ప్రత్యేకంగా టాయిలెట్స్ వాళ్ళ రేషియోని బట్టి నిర్మించడం ఇలాంటివి చేస్తున్నారు. అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అంటే ఈ వెనకబడిన పిల్లల కోసం ఊరికే ఏదో పాఠాలు చెప్పినట్లు కాకుండా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ మంచివి ఇవ్వడం కోసం కంప్యూటర్స్ అలాగే ఐఎఫ్పీలు ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కోసమని ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డ్రాప్ అవుట్ అయ్యే పిల్లల్లో మనం ఎక్కువ శాతం చదువు అంటే ఇష్టం లేక, బడి అంటే ఇష్టం లేకే వెనక్కుంటున్నారని అనుకున్నాం కదా. అంటే ఇలాంటి పిల్లలకి ఎలాగా చదువు చెప్తే వాళ్ళు చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారనే అంశాలపైన దృష్టి పెట్టి వాటి మీద టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ కానీ, ఎల్ఐపి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా టీచర్లలో ఇలాంటి సామర్థ్యాలను పెంపొందించి పిల్లల్ని ఆకట్టుకునే విధంగా వాళ్ళ బోధన ఉండాలనేసి జరుగుతున్న కార్యక్రమాలను ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళ తరపు నుంచి చేస్తూ వస్తుంది. అయితే ఈ డ్రాప్ అవుట్స్ గురించి ఎన్ఈపి ఏం చెప్తుందంటే 2030 నాటికి మనకి జిఆర్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే బడిలో అందరూ ఎన్రోల్ అవ్వాలి 100%. ఆ బడి ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా అంటే 6 to 16 years కానీ 18 years ఈ పిల్లలందరూ కూడా 100% ఎన్రోల్ అవ్వాలి. అలాగే ఈ మన సెకండరీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ లో డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనం స్కూల్ డ్రాప్ అవుట్ గురించే మాట్లాడుకున్నాం కానీ ఈ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది ఎన్ఈపి మనకి ఇప్పుడు కొత్తగా సజెస్ట్ చేసింది. ఇదేంటంటే ఇంటర్ తర్వాత నుంచి ఏ ఇయర్ లోనైనా వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ కావాలనుకుంటే తిరిగి అదే సంవత్సరంలో జాయిన్ అయ్యి వాళ్ళ స్టడీని కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఇప్పటి వరకు మనకి డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తయితే గానీ సర్టిఫికేట్ రాదు. కానీ ఈ సిస్టమ్ లో ఏంటంటే ఏ సంవత్సరం పూర్తయితే వాళ్ళు డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటే ఆ సంవత్సరం వాళ్ళకి అక్కడ వరకు స్టడీ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇష్యూ చేసే సిస్టమ్ ని ఎన్ఈపి మనకి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఎక్కువ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమన్నారు. అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ మీద అంటే చదువు అంటే ఓన్లీ ఏదో ఎగ్జామ్ బేస్డ్ గా మార్కులు బేస్డ్ గా కాకుండా వాళ్ళలో స్కిల్స్ డెవలప్ చేస్తూ ఉండేలాగా ఉండాలని సజెస్ట్ చేసింది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలని బలోపేతం చేసుకొని ఈ డ్రాప్ అవుట్ నిర్మూలనలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ముఖ్యమైన సజెషన్. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మాడ్యూల్స్ అవి రాసి టీచర్స్ కి ట్రైనింగ్ కూడా ఈ అంశం మీద బాగా ఇస్తున్నాయి నేషనల్ లెవెల్ నుంచి కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల గురించి.
అయితే ఇప్పటి వరకు డ్రాప్ అవుట్స్ అంటే ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వ పథకాలు ఏంటి అని మాత్రం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ అల్టిమేట్ గా డ్రాప్ అవుట్ ఇది పక్కన పెడితే మెయిన్ ఉండేది టీచరు, పిల్లవాడే మెయిన్ ఇక్కడ మన థీమ్. అంటే ఎక్కడైనా కానీ ఆ డ్రాప్ అవుట్ ఏదో ఒక స్కూల్ కి రావాలి, ఒక టీచర్ అతనికి పాఠం చెప్పాలి. ఇదే మనకి అల్టిమేట్ గా జరిగే పని. అయితే ఇక్కడ టీచర్ ఎలాంటి స్ట్రాటజీస్ కనుక ఉపయోగించాలి, లేదంటే గవర్నమెంట్ ఎట్లాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి అనేవి కొన్ని సజెషన్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు రీసెర్చ్ బేస్డ్ గా కొంతమంది నిపుణులు ఈ డ్రాప్ అవుట్స్ మీద కృషి చేసి రూపొందించినవి అన్నమాట. ఇవన్నీ కూడా అమెరికన్ ఆర్గనైజేషన్ ఒకటి అది డ్రాప్ అవుట్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ కింద. వాటిలోవి కొన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్టివ్ లెర్నింగ్ అన్నమాట. యాక్టివ్ లెర్నింగ్ అంటే జస్ట్ ఏదో బుక్ తీసి చదువుకోవడం, టీచర్ చెప్పిన పాఠం వినడం కాకుండా చర్చలు, ప్రాజెక్ట్స్, అలాగే వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం, అలాగే వాళ్ళని సొంతగా వాళ్ళు ఏదన్నా ఒకటి తయారు చేయడమో, లేకపోతే ఒక కథ రాయడం, ఒక బొమ్మ గీయడం, వాళ్ళ ఓన్ గా వాళ్ళ ఇన్వెన్షన్స్ ని అలాగే వాళ్ళ ఓన్ ఐడియాస్ ని వాళ్ళు ప్రజెంట్ చేసేలాగా పిల్లల్ని యాక్టివ్ గా ఉంచే ఒక మెథడ్ అన్నమాట ఇది. అంటే రెగ్యులర్ గా కాకుండా ఈ యాక్టివ్ లెర్నింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా వాళ్ళు పరిగణించారు. దీని మీద కోర్సులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు కోర్సులు కూడా రూపొందించడం జరిగింది. ఇంకోటి ఆల్టర్నేట్ స్కూలింగ్. అంటే వీళ్ళకి ట్రెడిషనల్ స్కూలింగ్ అనేది ఈ పిల్లలకి పనికిరాదు. వీళ్ళు ఎక్కువగా అంటే ఏదన్నా పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంట్రెస్ట్ లేక బయట తిరగడం అలవాటు అయిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఒక చోట కూర్చోడానికి ఇష్టపడరు. అలాగే ఈ రోట్ మెథడ్స్ కానీ ట్రెడిషనల్ మెథడ్స్ కానీ వీళ్ళకి అసలు నచ్చవు అనమాట పిల్లలకి. వీళ్ళు ఏంటంటే బయట ఉన్న వాతావరణాన్ని స్వేచ్ఛగా తిరగడానికి, ఒకలాంటి స్వేచ్ఛాపూరిత వాతావరణానికి అలవాటు పడిన పిల్లలకి ఈ సాంప్రదాయ పద్ధతులు నచ్చవు. వీళ్ళ కోసం ఏంటంటే భిన్నంగా అన్ని అంటే యాక్టివిటీ బేస్డ్, అలాగే వొకేషనల్ బేస్డ్ ఇలాంటివి వాళ్ళకి అవసరం. ఇక్కడ నేను ఈ ఆల్టర్నేట్ స్కూలింగ్ సిస్టమ్ మన స్టేట్ లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన స్కూల్స్ గురించి మీకు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సార్ చూపించచ్చా? ప్లీజ్, మీరు ఎట్లా వీలైతే చేసేది, నో ఇష్యూ, ఇట్స్ యువర్ టైం. సార్ సౌండ్ వినిపిస్తుందా? మీరు లేదమ్మా, వీడియో లేదు. నుంచి 80 మందికి వంట. మామూలుగా ఇంట్లో మనం ఒక 3, 4 మహా అంటే 5 లేదా 10 మంది లోపు, అది కూడా చాలా ఎక్కువ అండి ఈ రోజులో వంట చేయటం. కానీ ఈ పిల్లలు ఏంటండి చూసారా మీరంతా, 70 నుంచి 80 మందికి వంట సునాయాసంగా 4 ఆడపిల్లలు కలిసి చేసేస్తున్నారు. పిల్లలు చూస్తుంటే ఎంత చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నారంటే. హాయ్ నాన్న. హాయ్, మీ పేరు? సాయిశ్రీ.
సాయిశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు సాయి? 8th క్లాస్. 8th క్లాస్. ఏంటిది? పప్పు, టమాటా పప్పు. నువ్వే చేసావు? మెను అంతా తెలుసా నాన్న నీకు? అసలు ఏది ఎలా చేయాలి ఏంటని? ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు? నల్గొండ. ఎలా ఉంది ఇక్కడ, నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు మిగతా స్కూల్లో ఓన్లీ చదువుకుంటారు అంతేనా? మార్నింగ్ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలంటే గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. మార్నింగ్ చక్కగా అమ్మ బాక్స్ కట్టించిద్ది, తీసుకుని వెళ్తారు, చదువుకుంటారు, ఎగ్జామ్స్ ఉంటాయి, మార్క్స్ వస్తాయి. ఏదన్నా స్కూల్లో ఉంటే గేమ్స్ ఉంటాయేమో, స్పోర్ట్స్ ఉంటాయి కొన్ని స్కూల్స్లో. మరి కానీ ఇక్కడ చూస్తుంటే మీ పనులన్నీ మీరే చేసేసుకుంటున్నారు. వంట చేస్తున్నారు, బాత్రూమ్లు క్లీన్ చేసేస్తున్నారు, బట్టలు ఉతికేసుకుంటున్నారు, ఎవరితో సంబంధం లేకుండా బాధ్యతలు కూడా నిర్వహించేస్తున్నారు. బయట స్కూల్స్లో కొన్నిసార్లు మేడమ్స్ చెప్పిందే వినాలి. మనం చెప్పింది మనం వింటే నువ్వు ఎందుకు అలా చేసినావు అని కొన్నిసార్లు పనిష్మెంట్స్ కూడా ఇస్తారు. ఇక్కడైతే అలా కాదు, మనం చేస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ నువ్వు కరెక్టే చేసా, ఇంకా ఇలానే చెయ్యాలని ఎంకరేజ్ చేస్తారు. బయట స్కూళ్ళలో చెప్పిన ప్లేసెస్లోనే కూర్చోాలి, కొంచెం అటు ఇటైనా తిడతారు. ఇక్కడ అలాగా మనకి ఇష్టం ఉన్న ప్లేస్లో కూర్చోవచ్చు, మనకి ఇష్టమైన చదువుకోవచ్చు. మరి నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇంటికి వెళ్ళాలని, కానీ ఇక్కడే ఉండిపోతున్నాను అలా అనుకుంటావు? నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏమనిపించదు. ఓకే, చూడండి ఇప్పుడు వరకు మనం కిచెన్ చూసాము. కిచెన్ కూడా చక్కగా ఓపెన్ కిచెన్గా ఉంది. పిల్లలు ఇంతకు ముందే నేను చెప్పినట్టు ఎవరికి వాళ్ళు ఒక షెడ్యూల్ వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరితో ఎవరికి సంబంధం లేదు. ఎంతమంది పిల్లలు ఉంటారో ఈ రోజు కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. దాని ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారం వంట చేసుకుంటూ పోతున్నారు. ఇంకొక సెక్షన్కి వెళ్దాము, అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారండి. వీళ్ళంతా కూడా 3rd స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు. రోజుకి ఒక 4 చొప్పున షిఫ్ట్లు వేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళం ఏ పనులు చేస్తాము, వంట చేయటం, గిన్నెల్ని క్లీన్ చేయటం, కూరగాయలు కట్ చేసాం, ఈ పనులన్నీ ప్రతిరోజు ఒక షిఫ్ట్ ప్రకారం చేసుకుంటున్నారు. ఒకసారి అసలు ఏమేం చేస్తారు వారి మాటల్లోనే విందాం మనం. నీ పేరు నాన్న? అభిజ్ఞ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. నువ్వు రోజు ఇక్కడ కిచెన్ లో ఎన్ని రోజులు పని చేస్తావు? అంటే మాకు రోజు బ్యాచెస్ ఉంటాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాచ్ ఉంటది. 4 members ఉంటారు ఒక బ్యాచ్ లో. మాకు 3 days ఒకసారి జీవిత పాఠాలను నేర్పిస్తోంది ఈ అక్షరవనం స్కూలు. రండి ఇంకా మిగతా పిల్లల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు కూడా, అంటే ఏజ్తో సంబంధం లేదండి, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు. అందరూ కూర్చొని చక్కగా చదివేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారో తెలుసుకుందాం. నీ పేరేంటమ్మా? శిక్షైత్ర. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. ఏంటిది ఇది? ఇంగ్లీష్లో B లెవెల్ అని ఉంటుంది, ఇది నేను చదువుతున్నా. A లెవెల్ ఏమో చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, B లెవెల్లో కొంచెం హార్డ్ వర్డ్స్ ఉంటాయి, అవి నేను చదువుతున్నా. చూడకుండా చెప్పేస్తావా? ఒక్కొక్కసారి కొన్ని రావు. ఏ లెవెల్ కంప్లీట్ అయిపోయింది నీది? B లెవెల్ ఇప్పుడే స్టార్ట్ చేసావా? ఏదో ఒక 2 lines చదువు చూద్దాం. About, act, actually, add, after, again, a stage, ago, air, all, also, always, am, among, and animal, another, answer, appear. నీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో ఎవరిని అడుగుతావు? అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగుతా. నువ్వు ఇంకేమేం చేస్తావు ఇక్కడ? అంటే కుకింగ్ లో హెల్ప్ చేస్తా. నువ్వు ఏం చేస్తావు కుకింగ్ లో హెల్ప్? మజ్జిగ అలాంటివి అవి హెల్ప్ చేస్తావా? వెన్న తీస్తావా? మజ్జిగ చేస్తా. అక్కడ చెట్లకు నీళ్ళు పడతా, చెట్లు గడ్డి బీకుతా, ఇంకా సర్వింగ్ చేస్తాను, క్లీనింగ్ చేస్తాను. ఇక్కడ నీకు ఎలా ఉంది? ఇది తెలంగాణ స్టేట్ లో ఉన్న అక్షరవనం ఫౌండేషన్, అక్షరవనం అనే స్కూల్ అండి. ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్నారు. ఇది కూడా ఆల్టర్నేట్ స్కూలింగ్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్న స్కూల్. అలాగే మన విజయవాడలో చూసినట్లయితే అభ్యాస విద్యావనం అని గుణదలకు దగ్గరలో ఒక స్కూల్ నడుపుతున్నారండి. ఇది కూడా ఒక బెస్ట్ స్కూల్ అన్నమాట. What is the easiest business to start in 2024? You won't believe me.
It's coaching. Here's why. You can work from any. ఆ పాఠశాలలో పిల్లలదే రాజ్యం, వారి ఇష్టాయిష్టాలదే పైచేయి. ఆటపాట, చదువు, సంధ్య అన్నీ వాళ్ళిష్టమే. చదువు జీవితంలో ఒక భాగమే కానీ చదివే జీవితం కాకూడదన్నది ఈ పాఠశాల మూల సిద్ధాంతం. అందుకే విద్యతో పాటు జీవన నైపుణ్యాలను నేర్పుతారు. వీటి ద్వారా స్వీయ అనుభూతి, క్రమశిక్షణ, సంక్షోభాలను ఎదుర్కోవడంలో సామర్థ్యం వంటివన్నీ విద్యార్థులు నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం విజయవాడలో పచ్చదనం అద్దినట్లుండే గొణదల కొండపై రణగొణ ధ్వనులకు దూరంగా దీప మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1993లో ప్రారంభించిన అభ్యాస విద్యాలయం ఇది. 10వ తరగతి వరకు ఉంది. పాఠశాల అంటే విద్యార్థులు నేర్చుకునేలా ఉండాలే తప్ప వారిని ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు అనేది అభ్యాస విద్యాలయం ప్రధాన లక్ష్యం. విద్యార్థులకు బట్టి పట్టే చదువులు కాకుండా వారి మెదడుకు పదును పెట్టి వారిలో ఆలోచన రేకెత్తించి పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు వరుసలో ఉండేలా నూతన విధానాల్లో పాఠ్యాంశాల్ని బోధించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకే దేశంలోనే ఉత్తమ పద్ధతుల్లో బోధన సాగిస్తున్న 37 పాఠశాలల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ ప్రకటించగా మన రాష్ట్రం నుంచి 2 ఎంపికయ్యాయి. వాటిలో అభ్యాస విద్యాలయం ఒకటి. ప్రాథమిక స్థాయిలో గణిత బోధన చేస్తున్న విధానాన్ని కౌన్సిల్ ఫర్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఫిన్లాండ్ కూడా మెచ్చుకుని తమ దేశంలోని విద్యా వ్యవస్థను సందర్శించడానికి అభ్యాస ప్రతినిధుల్ని రమ్మని ఆహ్వానించారు. ఎడ్యుకేషన్ వరల్డ్, బ్రెయిన్ ఫీడ్ లాంటి ప్రముఖ పత్రికలు దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో ఇది కూడా ఒకటని ప్రకటించాయి. విద్యార్థులకు ఎంత క్లిష్టమైన పాఠ్యాంశాలనైనా అత్యంత తేలిక పద్ధతిలో బోధించడం వీరి ప్రత్యేకత. ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడమే కాకుండా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 50% మందికి పైగా విద్యార్థులు 90 నుంచి 97% వరకు మార్కులు సాధిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లవాళ్ళు అందరూ కూడా ఇంజనీర్లు, ఐఐటికి, ఎంసెట్కి వెళ్ళే పిల్లలు కాదు. సో మేము మా దగ్గర చేరినప్పుడు పేరెంట్స్ ఏం చెప్తామంటే, మీరు మాకు ఒక విత్తనం ఇస్తున్నారు, దానికి కావాల్సిన వాతావరణం ఇస్తాం, అదే మొలకెత్తుంది, దాన్ని జెనెటికల్గా మాడిఫై చేసి ఏ ఎంసెట్కు, ఐఐటికి మేము ప్రిపేర్ చేయం అని చెప్పి మరి మేము అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. కాబట్టి కొంతమంది పిల్లలు మ్యూజిషియన్స్ అయిపోవచ్చు, డ్రామా ఆర్టిస్టులు కూడా అవ్వచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మా స్కూల్ నుంచి బయటకు వెళ్తారు. ఈ విషయంలో మా పేరెంట్స్ అందరూ కూడా చాలా అవేర్నెస్ ఉంది, వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. ఏటా జూన్లో తరగతులు ఇవి రెండు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో నడుపుతున్న ఒక బెస్ట్ స్కూల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇవి పిల్లలకి చదువు పట్ల ఇష్టాన్ని, అలాగే మనం కొలిచే కొలమానాలకి అతీతంగా ఇక్కడ పిల్లల్ని వాళ్ళు అసెస్ చేయడం జరుగుతుంది. చదవడం, రాయడమే కాదు, టాలెంట్ అనేది ఎందులోనైనా ఉంటది, అది కూడా లెర్నింగే అనే ఒక విధానంతో వీళ్ళు ఈ పాఠశాలల్ని నడపడం జరుగుతుంది అన్నమాట. ఇవి కూడా మనకి డ్రాప్ అవుట్స్ అనే పిల్లల కోసం ఇలాంటి స్కూల్స్ అయితే వాళ్ళు చక్కగా ఇన్వాల్వ్ అయి బడి పట్ల ఇష్టాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొన్ని వ్యూహాలు ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఇదేంటంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క అంశంలో వెనకబడి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఇదేంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ మనం తీసుకున్నట్లయితే అలాంటి విషయాలను మనం ఐడెంటిఫై చేసి వెనకబడి ఉంటే వెనక్కి, లేదంటే వాళ్ళకి ముందుకు రావడానికి ప్రోత్సాహం, అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే దానికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించడం, ఇలా వాళ్ళని ముందుకు నడిపించడానికి పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు అంతా కూడా మనకి టెక్నాలజీ మీద రోజు రోజుకి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తూ ఉంది టెక్నాలజీ. ఇలాంటివన్నీ పిల్లలు మనం క్లాస్ రూమ్ లోకి తీసుకొచ్చి
మన టీచింగ్ లో గనక ఉపయోగించుకున్నట్లయితే పిల్లలకి కేవలం ఏదో నోటితో చెప్పినట్లు కాకుండా ఇప్పుడు నేను ఎలా అయితే ఆ స్కూల్ ని చూపించగలిగానో అలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని మనం టెక్నాలజీతో పిల్లలకి అందించవచ్చు. ప్రతి అంశాన్ని ఇప్పుడు ఒక మొక్క గురించి మనం చెప్పేదానికన్నా దాన్ని విజువలైజ్ గా లేదా వీడియో రూపంలో చూపించడం కానీ, అక్కడికి తీసుకెళ్లి చూపించడం కానీ వీలు లేనప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని లెసన్ ని మరింత అర్థవంతంగా బోధించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీని వల్ల ఏంటంటే పిల్లలకి చదువు పట్ల ఇష్టం ఏర్పడుతుంది. దాంతో వాళ్ళు కంటిన్యూ చేయడానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఆఫ్టర్ స్కూల్, అవుట్ ఆఫ్ ద స్కూల్ ఆపర్చునిటీస్ ఇవేంటంటే పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ కానీ లేదంటే కొంతమంది పిల్లలకి హోంవర్క్ అనేది పెద్ద ప్రాబ్లం గా ఉంటుంది. అలాంటి పిల్లలకి చిన్న చిన్న క్లబ్స్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇష్టమైన అంశాల్లో రీడింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, లేదంటే ఒక డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాంటివి ఆఫ్టర్ స్కూల్ వాళ్ళకి కనుక మనం నేర్చుకునే అవకాశాన్ని కల్పించినట్లయితే పిల్లలు ఇంకా ఇష్టంగా బడి పట్ల ఇష్టాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెంటరింగ్, ట్యూటరింగ్ ఇదేంటంటే ఇందా చెప్పుకున్నట్టు చిన్న పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలు హెల్ప్ చేయడం, పీర్ లెర్నింగ్ ఇలాంటివి మెంటరింగ్ లో మనం చూడొచ్చు అన్నమాట. అంటే వాళ్ళకన్నా కొంచెం బెటర్ గా ఉన్న పిల్లలు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే వాళ్ళకి వెనకబడిన వాటిలో వీళ్ళు ట్రైన్ అప్ చేయడానికి ఇదొక మంచి వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది డ్రాప్ అవుట్స్ ని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ లోనే పిల్లలకి చదువు పట్ల కానీ, బడి పట్ల కానీ ఇష్టాన్ని పెంచి వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ని కలిగించినట్లయితే డ్రాప్ అవుట్ శాతం తగ్గుతుందనేసి చాలా మంది చెప్పడం జరిగింది. అందుకనే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి టీచర్స్ కూడా అంగన్వాడీ టీచర్స్ కి అయితేనేమి 1-2 క్లాసెస్ చెప్పే టీచర్స్ కోసం అయితేనేమి ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎర్లీ లిటరసీ డెవలప్మెంట్ అంటే బొమ్మల ద్వారా చదవడం, చిన్న చిన్న అక్షరాలు గుర్తుపట్టడం ఇలాంటివి మొదలు పెట్టి వర్డ్స్ ఇలా ఒక స్టెప్ బై స్టెప్ పిల్లల్లో మనం 1-2 క్లాసెస్ లోపే గనక డెవలప్ చేసినట్లయితే వాళ్ళు ఈ చదవడం, రాయడం అనే వాటిల్లో వెనకబడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని టీచర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు వాళ్ళకి అవేంటో తెలియాలి, దాన్ని క్లాస్ లో ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియాలి, ఎలాంటి పిల్లలకి ఎలాంటి స్ట్రాటజీని యూజ్ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా తెలియాలంటే టీచర్స్ ప్రొఫెషనల్ గా డెవలప్ అవ్వాలి. వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఆన్లైన్ కోర్సెస్ అలాగే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకొని లేదా పర్సనల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం ప్రభుత్వానికి చాలా బర్డెన్ తో కూడుకున్న పని అన్నమాట. అదే టీచర్ గనక ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు మనకి ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు మనం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చాలా మంది మేము ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకున్నాం. చాలా విషయాలు సెర్చ్ చేసుకొని నేర్చుకోవడము, అన్ని యూజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మేము ఓన్ గా ఇంట్రెస్ట్ తోటి టీచర్ గనక ప్రొఫెషనల్ గా డెవలప్ అయినట్లయితే క్లాస్ రూమ్ లో పిల్లలు చదువులో వెనకబడటం, స్కూల్ మానేయడం, స్కూల్ అంటే ఇష్టం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా టీచర్ అవాయిడ్ చేయగలుగుతారు పిల్లల్లో. అలాగే కమ్యూనిటీ కొలాబరేషన్ ఇదేంటంటే ఊర్లో ఉన్న పెద్దలు కానీ, పేరెంట్స్ కానీ పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారా, ఎవరన్నా బయట తిరుగుతా ఉన్నారా అని కొంచెం వాళ్ళు గమనించుకుంటూ బడికి వెళ్లకుండా బయట తిరిగే పిల్లల్ని వాళ్ళని వెనక ఎంకరేజ్ చేసి లేదమ్మా ఇలా వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్ళాలి అని వాళ్ళ దగ్గరుండి పంపించడం ఇలాంటివి కమ్యూనిటీ పార్టిసిపేట్ చేసి ఇలాంటి పిల్లల్ని స్కూల్ కి పంపడానికి కూడా కమ్యూనిటీ కొలాబరేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కూడా రోజు పట్టించుకోవడం, స్కూల్కి వెళ్ళావా, ఏం చేసావు అంటే వాళ్ళకి మేము చాలా మంది పేరెంట్స్ చెప్తాం ఏంటంటే మీకు చదవడం రాయడం రాకపోయినా పర్వాలేదమ్మా, మీరు పిల్లాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏం చెప్పారు నానే, వాళ్ళ స్కూల్కి వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగింది,
టీచర్ ఏం చెప్పారు, నువ్వేం నేర్చుకున్నావు, ఏది చదువు లేదంటే చెప్పు అని అడిగినా కూడా పిల్లలు వాళ్ళు ఏంటంటే కొంత ఇంట్రెస్ట్ గా ఉంటారు. వీళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారనేది తెలుస్తుంది. తల్లిదండ్రుల్లో కూడా బాధ్యత పెరుగుతుందని మేము ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాం అన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీ. అయితే ఇప్పుడు మనం చర్చించుకున్నవన్నీ కూడా డ్రాప్ అవుట్స్ ని తగ్గించడానికి టీచర్స్ గా లేదంటే మన చేతిలో ఉన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా ఒక టీచర్ లేదంటే ఒక పేరెంట్ లేదంటే ఒక కమ్యూనిటీ మెంబర్స్ చేయగలిగింది. ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన ఆ బడ్జెట్ తో కూడుకున్నవి, ఖర్చుతో కూడుకున్నవి అన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటివి చూసినప్పుడు ఇవేంటంటే ఒక టీచర్ చేతిలో ఉండి పిల్లవాడిని స్కూల్ కి రప్పించడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలనేది ఇవి మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు టీచర్స్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే మనం అనుకున్న అల్టిమేట్ గా పిల్లాడు రావాల్సింది, డ్రాప్ అవుట్ అయిన పిల్లాడు స్కూల్ కే రావాలి, ఒక టీచర్ తనని మళ్ళీ గైడ్ చేయాలి. ఇదే జరుగుతుంది చివరికి డ్రాప్ అవుట్ అయిన పిల్లాడిని మళ్ళీ మనం వెనక్కి స్కూల్ కి తెచ్చినప్పుడు. అయితే ఇలా ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. డ్రాప్ అవుట్ అవ్వడానికి వాళ్ళ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటనేది ముందు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితేనేమి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అయితేనేమి, పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోవడం అయితేనేమి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ డ్రాప్ అవుట్ అయిన ఒక పిల్లాడిని మనం వెనక్కి స్కూల్ కి తెచ్చినప్పుడు వాడు ఏ సమస్యతోటి డ్రాప్ అవుట్ అయ్యాడు అనేది టీచర్ ముందు వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవాలి. అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యాడని తెలుసుకోవాలి. అలాగే తన ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది, ఈ ఫ్యామిలీ కండిషన్ తెలుసుకుంటే టీచర్ మేబీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏమన్నా అబ్బాయి స్కూల్ కి రావడానికి ఏమన్నా హర్డిల్స్ ఉన్నాయా, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా ఇప్పుడు జాయిన్ అయినా కూడా ఇప్పుడు కొంతమందిని మేము ఎన్రోల్ చేసుకున్నా గానీ మళ్ళీ వాళ్ళు సస్టైన్ అవుతారన్న గ్యారంటీ లేదు. కొంతమంది మళ్ళీ బడి మానేసే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మళ్ళీ వాటిని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని బడికి రావడం కోసం మోటివేట్ చేయడం, ఇవి టీచర్ చేయాలి. అలాగే ప్రతి పిల్లవాడికి ఒక ప్యాథటిక్ కండిషన్ ఉండొచ్చు, దాన్ని టీచర్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు వర్క్ చేసిన చోట ఏంటంటే పేరెంట్స్ పొద్దున్నే వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ఇంట్లోనే ఈ 3వ క్లాస్ పిల్లాడు కూడా వాడి తమ్ముళ్ళని చెల్లెళ్ళని వాడు చూసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇందులో కొంతమంది పిల్లలు అటు అంగన్వాడీ స్టేజ్ లో ఉండరు, ఇటు ప్రైమరీ స్టేజ్ లో కూడా ఉండరు. వీళ్ళని ఏంటంటే వాడే చూసుకోవాల్సిన పరిస్థితి. వెంట తీసుకొస్తాడు పిల్లాన్ని. ఎప్పుడైనా వెంట తీసుకొచ్చినప్పుడు వాడిని అక్కడ ఆఫ్ చేసామంటే ఆ రోజు వాడు స్కూల్ కి రాడు. రీజన్ ఏంటని మరుసటి రోజు అడిగినప్పుడు మా తమ్ముడిని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు లేరు, నేనుండి చూసుకోవాల్సి వచ్చింది టీచర్ అనే ఆన్సర్ వాడి నుంచి వచ్చేదన్నమాట. అందుకని ఒక్కొక్కసారి మేమేంటంటే ఈ పిల్లల్ని కూడా అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఇక్కడ నేను రూల్ ఫాలో అయ్యి ఈ పిల్లాడు ఇక్కడ రాకూడదు, వీడిని ఇంటి దగ్గరే ఉంచాలి, నువ్వు ఇలా చేయకూడదు, నీ ఒక్కడికే స్కూల్ అని అన్నానంటే వాడి సిచ్యువేషన్ మారదు. వాళ్ళ అమ్మా నాన్న రోజు పనికి వెళ్ళాలి, ఆ పిల్లాడిని ఇతనే చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాడిని ఆ స్కూల్లోనే ఆ స్కూల్ ఆవరణలోనే వదిలేసి వాళ్ళు ఆడుకుంటా ఉంటారు, వీళ్ళు చదువుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్ ని నేను పేషెన్స్ తో భరించగలిగినప్పుడు మాత్రమే ఆ పిల్లాడు స్కూల్ కి సస్టైన్ అవుతాడని. ఇలాంటి కండిషన్ ని టీచర్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే వాడు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం. అలాగే ఆడపిల్లలకి మనం చెప్పుకున్నాం వాళ్ళ భద్రత కానీ, అలాగే మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు కానీ వాళ్ళకి సరైన ఇవి ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ గా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివి కూడా టీచర్ గా చేయాల్సి వస్తుంది. అలాగే స్కూల్ నీకు ఆనందాన్ని ఇచ్చేదే తప్ప
నిన్ను బాధించేది కాదు, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండగలవు. బడి వదిలిపెట్టినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా అయితే ఇంటికి వెళ్తావో, బడికి రావడానికి కూడా అంత సంతోషంగా నువ్వు బడికి రావడానికి మేము ఒక వాతావరణం కల్పిస్తామనే ఒక నమ్మకాన్ని టీచరే పిల్లలకి ఇవ్వాలి. ఇవి టీచర్గా మేము చేయాల్సిన పనులు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఇంతవరకు నేను డ్రాప్ అవుట్ మీద మాట్లాడాలనుకున్న అంశాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుధారాణి గారు. చాలా మంచి విషయాలు, అందులో మంచి ప్రెజెంటేషన్తో మీ అంటే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. ప్రాబ్లమ్స్ దాంతోపాటు ఏమేమి మనం ఎదుర్కొంటున్నాము అంటే కూలంకషంగా డేటా దగ్గర నుంచి మీరు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ముఖ్యంగా మీరు అన్నట్టుగా టీచర్కి వీళ్ళకి ఉన్న రిలేషన్, పిల్లలకి ఉన్న రిలేషన్ బాండింగ్ అనేది గట్టిగా ఉంటే ఎవరు డ్రాప్ అవుట్ అవ్వాలని కూడా అనుకోరు. ముందుగా మీ యొక్క స్పీచ్ మీద అందరి అభిప్రాయాలు తెలుసుకుందాం, తర్వాత సమాప్తి చేసుకుందాం. చాలా ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఇచ్చారు మీరు. ఒక్కసారి అందరి అభిప్రాయాలు తెలుసుకుందాం మనము. ముందుగా బాలమోహన్ దాస్ గారు. సార్ బాలమోహన్ దాస్ గారు. అమ్మా నమస్కారం. నమస్తే సార్. నాకేదో ల్యాప్టాప్ లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి మధ్యలో నేను మరలా ఫోన్ లో జాయిన్ అయ్యాను. అందువల్ల అక్కడక్కడ కొంచెం మిస్ అయి ఉండొచ్చు, కానీ చాలా వరకు సుధారాణి గారు చాలా చక్కగా చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న వారు కూడా స్వర్ణలత గారు మంచి టీచరు. సుధారాణి గారు, స్వర్ణలత గారు కలిసి మాకు ఈ డ్రాప్ అవుట్ సమస్య మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్తో అనలిటికల్గా చాలా ఇచ్చారు. బహుశా మన ఈ ప్రోగ్రాంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా మీలాగా తయారవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏదైనా ముఖ్యం తల్లిదండ్రులు, టీచర్సు, పరిస్థితులు, ఈ మూడు కూడా చక్కగా ఉంటే డ్రాప్ అవుట్ రేటు అమ్మాయి సుధారాణి చెప్పినట్టుగా అంత ఉండకపోవచ్చు తప్పకుండా. నేను సామాన్యంగా నేను ఒక టీచర్నే, కాకపోతే స్కూల్ లెవెల్లో టీచర్ని కాదు, విశ్వవిద్యాలయ లెవెల్లో టీచర్గా పనిచేశాను. మా దగ్గరకు వచ్చేటప్పటికి ముదుర్లు వస్తారు, మీ దగ్గర మంచి వాళ్ళు అయితే మాకు మంచి వాళ్ళు అవుతారు. మాకు వచ్చేటప్పటికే వాళ్ళు ముదుర్లు అయితే ముదుర్లుగానే ఉంటారు, మేము పెద్దగా చేసేది ఉండదు. కానీ ఇక్కడ కూడా టీచర్స్ అనేది, టీచర్ క్వాలిటీస్ అని చాలా ఉన్నాయి. చాలాసార్లు నేను మాట్లాడాను. అవన్నీ చెప్పాలంటే నాకు సమయం నేను ఎక్కువ తీసుకోకూడదు. మా రవికుమార్ గారు ఎప్పుడు కూడా చాలా బ్రీఫ్ గా ఉండాలంటారు. టీచర్స్ అనేది టీచర్, TEACHER, 7 అక్షరాలు, 7 ఆల్ఫాబెట్స్. ఒకసారి ఏదో ప్రోగ్రామ్ లో నేను గమనించాను, ఒక టీవీ ప్రోగ్రామ్ లో ఇదే ఆల్ఫాబెట్స్ తో ఇంకేమైనా వర్డ్స్ ఏమైనా చేయండి అని చెప్పినప్పుడు ఒక అమ్మాయి చీటర్ అని చెప్పింది. ఆల్ఫాబెట్స్ అవే. కాబట్టి మన టీచర్స్ లో కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది చీటర్స్ ఉంటారు. సో బేసిక్ గా టీచర్స్ చీటర్స్ కాకుండా ఉంటే డ్రాప్ అవుట్ రేటు తగ్గిపోతుంది. తర్వాత సుధారాణి గారు చాలా కారణాలు ఇచ్చారు. ఆ కారణాల్లో ఒక కారణం మిస్ అయ్యారు. అది నా పట్ల జరిగింది. నేను స్కూల్ డ్రాప్ అవుట్ని 6వ తరగతిలో స్కూలు 2 నెలల తర్వాత మానివేయవలసి వచ్చింది. ఎందుకు మానివేయవలసి వచ్చిందంటే ఆ సమయంలో నాకు ఒక చెడు అలవాటు వచ్చింది. ఆ చెడు అలవాటు బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో, ఖాళీ సిగరెట్ పెట్టెలు కలెక్ట్ చేయడం. నేను బాల్య స్మృతులు మీకు పంపించాను, దాంట్లో ఉంటుంది, చూడండి. సో నేను ఒక 2 నెలల్లో ఒక 1000 పైగా ఖాళీ సిగరెట్ పెట్టెలు కలెక్ట్ చేశాను. అంటే చదువు మానేసి, చదువు తక్కువ వెళ్ళిపోయి. సో మా నాన్నగారు నాకు 3 సంవత్సరాలు స్కూల్ మాన్పించి నన్ను పాలేరు పనిలో పెట్టారు.
అగ్రికల్చర్ వర్క్ లో పెట్టారు. కాకపోతే నా అదృష్టం ఏంటి, అవి నేర్చుకున్నాను నేను. 3 ఏళ్ల తర్వాత మరలా నాలో మార్పు వచ్చింది, మెట్రికులేషన్ వెళ్ళిపోయాను నేను. మెట్రికులేషన్ నేను 6 ఏళ్ల చదువు 11 నెలల్లో చేయగలిగాను. అది బహుశా మా మాస్టర్ల నైపుణ్యం వలన అనుకుంటాను. సో విద్య, సుధారాణి గారు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు పేరెంట్స్, టీచర్స్, గవర్నమెంట్ ఈ 3 కూడా చేయాలి. నాడు నేడు కూడా రిఫర్ చేశారు ఆవిడ. నాకైతే నాడు నేడుతో పాటు రేపు ఎల్లుండి కూడా పెట్టాలి కదా, అది కూడా మనం ఆలోచించాలి. నాడు నేడులో ఏమవుతుందో నేటితో సమాజం అయిపోలేదు. ఆ నేడు అన్నది మరలా కంటిన్యూ అవ్వాలి. ఫెసిలిటీస్ అన్ని కూడా కంటిన్యూ అవ్వాలి. ఎల్లుండి రేపు ఎల్లుండి రావాలి. సో కల్పించిన సదుపాయాలు సరిగా జరుగుతున్నాయా లేదా అని ఒక పర్యవేక్షణ జరగాలి. ఆ పర్యవేక్షణ చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. మన ముక్తేశ్వరరావు గారు లాంటి అధికారులు ఎంతమంది ఉన్నారని నేను ప్రశ్నించుకుంటాను. అలాగే స్వర్ణలత గారు, సుధారాణి గారు లాంటి టీచర్స్ ఎంతమంది ఉన్నారు అని ప్రశ్నించుకున్నప్పుడు దురదృష్టం ఏమిటంటే అది నెగటివ్గా ఎక్కువైపోయిందని అనుకుంటున్నాను. నేను రష్యాలో ఒక 3 నెలల పాటు మా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు మా మనవరాలు, తనకప్పుడు వయసు 8 సంవత్సరాలు, తను వచ్చి నన్ను అడిగింది, ఈరోజు ఉదయం మా స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రాం ఉంది, అదేమిటో నేను మాట్లాడాలి, మీరు నాకు సాయం చేయాలి అంది. ఏమిటమ్మా అంటే, మా అమ్మకు కిచెన్లో నేను ఏం సాయం చేయగలను, మా అమ్మకు నేను కిచెన్లో ఏం సాయం చేయగలను. నేనేం చెప్తాను, మీ అమ్మ కిచెన్లో నువ్వేం చేస్తున్నావు ప్రస్తుతం అంటే, నేనేం చేయట్లేదండి, రేపటి నుంచి 2 రోజులు టైం అడుగు వాళ్ళని, నేను ఈ 2 రోజులు కిచెన్లో మా అమ్మకు సాయం చేస్తాను, అప్పుడు మాట్లాడతానని చెప్పు అని చెప్పాను. అది జరగటం లేదు. మన విద్యార్థులకి తహసీల్దార్ గురించి ఏం తెలుసు, పంచాయతీ గురించి ఏం తెలుసు, మున్సిపాలిటీ గురించి ఏం తెలుసు, కాలేజీ గురించి ఏం తెలుసు, కోర్టు గురించి ఏం తెలుసు, ఏమీ తెలియదు. అవి తెలియటానికి మనం ఏం చేస్తున్నాం. అలాగే ఇంకొక ఐటమ్ మిస్ అయిన ఐటమ్ ఏంటంటే, మీలో సుధారాణి గారు చెప్పిన దాంట్లో హ్యాండ్ రైటింగ్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. దానికి టీచర్ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. టీచర్ హ్యాండ్ రైటింగ్ విద్యార్థి హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే కుదరదు. కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ కూడా మార్చాలి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఫాలో మీ, ఫాలో మై ప్రిన్సిపల్స్, బట్ డోంట్ ఫాలో మై హ్యాండ్ రైటింగ్ అన్నారు. ఆయన హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. దాంట్లో నేను ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశాను. సమయం ఎక్కువైపోతుంది అనుకుంటాను. ధన్యవాదాలు స్వర్ణలత గారికి, సుధారాణి గారికి. స్వర్ణలత గారు, నేను మాట్లాడచ్చా అండి? అన్మ్యూట్ అవ్వాలి స్వర్ణలత గారు, అన్మ్యూట్ అవ్వాలి సార్. ధన్యవాదాలండి బాలమోహన్ దాస్ గారు. సార్ ముక్తేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, నేను వేరే మీటింగ్కి వెళ్ళాలి, అందుకని కొంచెం నేను స్పందించాల్సినవి నేను చెప్పి వెళ్తాను. ఇవాళ ముఖ్యంగా సుధారాణి గారి ప్రసంగం విన్న తర్వాత డ్రాప్అవుట్స్ మీద ఒక అవగాహన రావడమే కాకుండా పిల్లల్ని చదువుకునే స్టేజ్లో ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానిని నాకు చాలా ఎక్కువ మంచి అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. చాలా చక్కని ప్రసంగమే కాకుండా దాంట్లో కొంత వీటిని కూడా సక్సెస్ స్టోరీస్ని వాటిని కూడా పెట్టడం వల్ల చాలా చక్కగా వచ్చింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మనము ఈ కారణాలు చెప్పుకుంటూ పోయేటప్పుడు, ఇప్పుడు బహుశా నేను విన్నాను అనుకోండి, నేను కూడా ఇవే కారణాలు ఇంకో చోట చెప్తాను, ఆ విన్నవాళ్ళు కూడా ఇంకో చోట చెప్తారు. అసలు జరిగేది ఏమిటంటే, నేను చూస్తున్నది దేశంలో కావాల్సింది స్పేషియల్ ప్లానింగ్ కావాలి. అంటే ఎక్కడ ఏ సమస్య ఎక్కువ ఉన్నది. ఉదాహరణకి మైగ్రేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్ అని అన్నాం అనుకోండి. అన్ని చోట్ల మైగ్రేషన్ ఉంటుంది, కొన్ని చోట్లే మైగ్రేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్ అవుతుంది. అది ఎక్కడ, ఉదాహరణకి శ్రీకాకుళంలో మైగ్రేషన్ అవుతుంది, ఇంకొక జిల్లాలో అది ప్రధానమైన సమస్య కాకపోవచ్చు.
అందువల్ల అలాగే తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోవడం వల్ల, లేకపోతే తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి, అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు, అలా ఉన్న వాటిని ఎగ్జాక్ట్ గా కనుక మ్యాపింగ్ చేయగలిగితే ఎక్కడ ఏ సమస్య ప్రబలంగా ఉంది, దానిని ఎలా మనము ఎదుర్కోవాలి అన్నది వస్తుంది. అది నిజానికైనా అదే సరైనటువంటి వ్యూహ రచన అని భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు స్పేషియల్ ప్లానింగ్ జరిగింది అని నేను అనుకోవట్లేదు. ఒకసారి సుధారాణి గారు అన్నట్లు వారు చూస్తుంటారు కాబట్టి, సెర్చ్ చేస్తుంటారు కాబట్టి, ఆర్ దేర్ ఎనీ కేసెస్ ఆఫ్ స్పేషియల్ ప్లానింగ్? మనం టైం ప్లానింగ్ చెప్తాం కానీ స్పేస్ అండ్ టైం ఫిజిక్స్ లో ఎలా ఇంపార్టెంటో ప్లానింగ్ లో కూడా అలా ఇంపార్టెంట్. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవసరం ఉంటుంది, లేదా ఒక్కొక్క చోట ఒక కీలకమైన సమస్య ఉంది. ఆ సమస్యని మనం పట్టించుకోకపోతే తక్కినవి ఎన్ని పట్టించుకున్నా కూడా ఉపరితలంలోనే అయిపోతుంది. అందువలన అది ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మేజర్ రీజన్స్ ని, అంటే ప్రధానమైన సమస్యలు, మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యల్ని పెట్టుకుంటున్నప్పుడు టీచర్స్ పరంగా ఎన్ని కరెక్షనల్ ఎక్సర్సైజెస్ చేయాలి, చేయటానికి ప్లానింగ్ పరంగా మనం ఏం చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకి రేపు మెగా డిఎస్సి వస్తుంది, పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతున్నారు. వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అంతో ఎంతో యంగ్స్టర్స్ అవుతారు. అఫ్ కోర్స్ మనకి గరిష్ట వయోపరిమితి ఎక్కువ ఉన్నందువలన రకరకాల వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటున్నారు, కానీ అది నిజానికైతే అది రిక్రూట్మెంట్ ఆఫ్ మిడిల్ ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ కూడా అవుతోంది. అందువలన ఎనీహౌ మొట్టమొదట వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు పూనుకుని వాళ్ళని అక్కడికి వేసి, ఇలాంటి సమస్యలు ఉన్న చోట నువ్వు ఖచ్చితంగా ఈ శిక్షణ తీసుకుని వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ని చూపించాలి అని మనం కనుక అక్కడ ప్రయత్నం చేస్తే, వాళ్ళు ఎర్లీ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ లో మనం చెయ్యాలి అనేటటువంటి ధోరణి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి దాని మీద ఈ వ్యూహంలో ఏంటంటే, సమస్య ఉన్న చోటికి కొత్తగా వచ్చిన వాళ్ళని పంపడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఈ గాడిన పడి పోతున్న వాళ్ళకి ఇట్లాంటివి మా చాలా వచ్చినాయి, చాలా ట్రైనింగ్లు అయిపోయినాయి, మాకేం ఉపయోగం లేదు అనేటటువంటి, మేము చేసినా కూడా వాళ్ళు రారు, ఈ ఊరు అంతే, ఈ ఊళ్ళో ఇక్కడ ప్రాంతం వాళ్ళు అంతే, ఈ కులం వాళ్ళు అంతే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు మాట్లాడకుండా ఇది మనం చేయాలి అని అక్కడ ఉండి చేసేటటువంటి కొంచెం యంగ్స్టర్స్ ని మోటివేట్ చేస్తే బాగుంటుంది అని నా సూచన. సుధారాణి గారి ప్రసంగానికి చాలా చక్కగా ఉంది. వీఆర్ ఆల్ ఎన్లైటెడ్, వీఆర్ ఎడ్యుకేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి గారు. సార్ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు ముక్తేశ్వర గారు. తర్వాత మాట్లాడవలసిందిగా కాళిదాస్ పురుషోత్తం గారిని కోరుతున్నాను. అన్మ్యూట్ అవ్వాలి సార్. నమస్కారం అండి. నేను ఈరోజు కొంచెం పూర్తిగా వినలేదు, కానీ ఇలాంటి స్కూల్స్ కొన్ని నెల్లూరులో కూడా జరిగేవి. ఈ మధ్య నేను చూడలేదు, కానీ ఇట్లాంటి స్కూల్స్ కొన్ని జరిగేవి. ఈ మధ్య ఒకటి నేను శరత్ బాబు గారు ఆర్ఫనేజ్ స్కూల్ కూడా వెళ్ళాను. 200 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ కూడా స్ట్రిక్ట్ సిలబస్ ఉండదు, వాళ్ళ స్థాయిని బట్టి నేర్పిస్తున్నారు. వీరమ్మ ఎప్పుడైనా నెల్లూరుకు వస్తే నేను తీసుకెళ్తాను. శరత్ బాబు ఆర్ఫనేజ్ స్కూల్ బిట్రగుంట దగ్గర అలాంటి జరుగుతుంది ఒక ప్రయత్నం. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భాస్కరాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. చాలా ఎక్సలెంట్ టాక్ వాట్ షీ హాస్ గివెన్. కాకపోతే నాకు కొన్ని పాయింట్స్ ఐ జస్ట్ వాంట్ టు రేజ్ అండి. బేసికల్ గా ఈ స్కూల్ డ్రాప్ అవుట్ అనేటువంటిది 3కి ఎక్కువ శాతం మనం గవర్నమెంట్ స్కూల్స్ లోనే చూస్తాం, ప్రైవేట్ స్కూల్స్ లో చూడం. అయితే దాని కారణాలు సైకలాజికల్ గా చాలా, ఇప్పుడు నేను సైంటిస్ట్ అయినప్పటికీ కూడా బిఎడ్ కూడా చేశాను. తర్వాత నా వైఫ్ గవర్నమెంట్ స్కూల్ టీచరే. చాలా స్కూల్స్ కి నేను న్యూట్రిషన్ లెక్చర్స్ వెళ్తాను, అక్కడ ఊరుకొని కనుక్కుంటుంటాను. అయితే సమస్య ఏమిటంటే డ్రాప్ అవుట్ గురించి మాట్లాడారు కాబట్టి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద డ్రాప్ అవుట్ తగ్గించడానికే 8th క్లాస్ వరకు ఏజ్ తోటి వాడి బ్యాక్గ్రౌండ్ నిమిత్తం లేకుండా స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు.
అసలు అదే పెద్ద సమస్య అని నా ఉద్దేశం. నేను చాలా మంది టీచర్లతో పేరెంట్స్ తో మాట్లాడితే ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని వాడిని తీసుకొచ్చి ఒలింపిక్స్ లో పరిగెత్తించినట్టు, ఆ పక్కన ఉన్న వాళ్ళంతా ఇప్పుడు 8th స్టాండర్డ్ లో వాడిని వేశారనుకోండి, వాడికి అసలు బేసిక్సే రావు, పరిగెత్తే వాడితో పాటు మీరు పెడతారు, వాడు కోపం కాలేడు. రెండోది, గవర్నమెంట్ ఉద్దేశం ఎడ్యుకేట్ చేయాలి అని అనుకుంటే సిస్టమ్ లో ఈ పద్ధతిలో అయితే వాడు రాలేడండి. డ్రాప్ అవుట్ తగ్గించాలి అనే దానికంటే కూడా వారి లెక్చర్ లో ఒక అమ్మాయిల కోసం ఒక సపరేట్ స్కూల్ కస్తూర్బా ఏదో విన్నాను. అలాంటిది ఇలాంటి వాళ్ళ కొరకు సపరేట్ గా పెట్టి ఎడ్యుకేట్ చేయడం ఒక లెవెల్ వరకు. అలాంటి వాడిని మనం ఏదో ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఇంజనీర్ నో చేస్తామనడం అత్యాశ అవుతుంది. కాబట్టి ఎడ్యుకేట్ చేయడమే అవసరం అన్నప్పుడు దానికి సపరేట్ స్కూలే ఉండాలి, కానీ ఈ స్కూల్లో తీసుకొచ్చి వాడిని హింసించడమే నా లెక్కలో. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఎంతవరకు సక్సెస్ అవుతారనేటువంటిది ఇంకా మనం రియల్ గా సర్వే చేస్తే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఇక రెండోది, టీచర్ యొక్క బర్డెన్ గురించి వారు పెట్టలేదు. మామూలుగా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడిన దాన్ని ఒకటి కూడా చూస్తే ఎట్లా అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం నాకు కూడా, నేను కూడా చాలా విమర్శించేవాడిని గవర్నమెంట్ టీచర్ అంటే పనిచేయడు అని. కానీ టోటల్ బర్డెన్ అంతా గవర్నమెంట్ టీచర్ మీదనే గవర్నమెంట్ వేస్తుంది. పాలసీలో నేను అందుకే ఎప్పుడు నా వైఫ్ విమర్శిస్తుంటాను. 100 యూనియన్లు ఉంటాయి కానీ పాలసీ గురించి పోట్లాడిన రోజు ఒక్కరోజు కూడా నేను చూడలేదండి టీచర్స్. మాకు ఇలా ఉండాలి, నన్ను మిస్యూజ్ చేయకూడదు సిస్టమ్ లోపల. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏదైనా సర్వే చేయమని పంపించగలుగుతాడు ధైర్యం ఉందా గవర్నమెంట్ కి? స్కూల్ ఏదైనా A to Z కార్యక్రమం స్కూల్ టీచర్కి ఇస్తారు, స్కూల్ అసలు వదిలేసిపోతారు. రెండోది, స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఖరాబ్ కావడానికి కానీ పాలసీలో తేడా ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు మీరు కంప్లీట్ గా సర్వే చేయండి. నేను బాగా చూసి చెప్తున్నాను, ఏదో లూ స్టాప్ కాదు. కంప్లీట్ గా టీచర్లు అందరూ కూడా అప్డేటింగ్ ది నాలెడ్జ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ త్రూ ద ఇయర్ వాళ్ళు ఎక్కడో ఒక సబ్జెక్ట్ టీచర్ వాళ్ళు పోతూనే ఉంటారు. రెండోది, పాలసీలో డ్రాప్ అవుట్స్ ప్రధానం ఏంటి అని అంటే, ఒక స్కూల్లో సంఖ్య ఆ ప్రపోర్షనేట్ టీచర్స్ భయంకరంగా ఉంటుంది. ఇంకో స్కూల్లో అసలు టీచర్స్ ఉంటారు. దానికి పాలిటీషియన్సే కారణం ఉంటారు. అసలు అక్కడ శ్రద్ధే ఉండదు, అంటే ప్రపోర్షనేట్ గా సరిగ్గా లేదు. అంటే ఇవన్నీ కూడా ఏమిటాయంటే ప్రధానమైనది పాలసీ. ఆ పాలసీ మీద వాడు కొంత ఎంఫసైజ్ చేసి, అంటే పాలసీని కూడా కరెక్ట్ గా చేస్తేనే నా లెక్కలో ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ అనేటువంటి సమస్య వస్తుంది. రెండోది, క్లబ్ చేయడం మాత్రం భయంకరం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లోపల అట్లా కాకుండా సపరేట్ స్కూల్స్ వీళ్ళ కోసం నడిపించాలి. అంటే గవర్నమెంట్ కానీ మనం కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కానీ ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు అంటే, ఏదో వాడిని తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసినంతలో వాడిని తీసుకురాకూడదు అని. వాడు ఏదో రేపొద్దున ఒక గొప్ప శాస్త్రజ్ఞ ఐన్స్టీన్ అయిపోతాడు అనుకోవడం అత్యాశ అవుతుందని నా ఉద్దేశం. ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వగలిగారటువంటి వాళ్ళకి సపరేట్ చేసి సెగ్రిగేట్ చేయాలి స్కూల్లో, లేకపోతే వాడిని హింసించినట్టే నా లెక్క. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ సార్. తర్వాత సుధిమతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి టాపిక్, చాలా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. చాలా డీటెయిల్డ్ గా, ఎంతో కమిట్మెంట్ ఉంటే గానీ ఇన్ని విషయాలు గ్రహించడం కానీ, అసలు పిల్లల గురించి ఇంత ఆలోచిస్తున్నారు అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్క పాయింట్ మాత్రం చెప్పదలుచుకున్నాను. స్టూడెంట్ టీచర్ రేషియో తక్కువగా ఉంటేనే 1:10 అంటున్నారు మన స్కూల్స్ లో. నేను టీచ్ చేసినప్పుడైతే ఒకసారి క్లాస్ రూమ్ లో I had 99. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక్కరిని చేర్పించండి, గాంధార్లాగా గంతలు కట్టుకుని కూర్చుంటాను అని. అంటే చాలా కష్టం. మనం ఎంత చేయాలనుకున్నా ఇండివిజువల్ అటెన్షన్ పే చేయడానికి స్టూడెంట్ టీచర్ రేషియో సరిగ్గా లేనిదే కుదరదు. ఎందుకంటే టీచర్ కూడా ఒక హ్యూమన్ బీయింగే, వాళ్ళకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళ ఎనర్జీకి కానీ దేనికి కానీ. తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇండివిజువల్ గా ఎవరి రీజన్ వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళని ఇండివిజువల్ గా గమనించి వాళ్ళని టేకప్ చేయందే ఈ సమస్య అనేది పరిష్కారం కాదు. అది మాస్ లెవెల్లో ఆలోచించి ఇది కారణము అని అనుకోవడానికి వీల్లేని విషయం. ప్రతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది. ఇండివిజువల్ యాటిట్యూడ్స్ కానీ వాళ్ళ ఇది కానీ ఇండివిజువల్ గా పట్టించుకోవాలంటే స్టూడెంట్ టీచర్ రేషియో చాలా తగ్గాలి. దానికి
ప్రభుత్వమే కల్పించుకుని ఎక్కువ మంది టీచర్లను ఇవ్వడము, అలాగే టీచర్స్ని కూడా మోటివేట్ చేయాలి. అందరూ సుధారాణి గారి లాగా, స్వర్ణలత గారి లాగా ఇంట్రెస్టెడ్ టీచర్స్ ఉంటారని నేను అనుకోను. మీ పక్కనే ఎందుకు వచ్చిందమ్మా, నువ్వు చేస్తున్నావు, నీ వల్ల మేము కూడా చేయాల్సి వచ్చింది, మాకు పనిష్మెంట్ అవుతోంది అనే కొలీగ్సే ఉంటారు పక్కన చాలా మంది. అది నా అనుభవంలో జరిగిన విషయం. కాబట్టి యాక్టివిటీస్ కూడా బుకిష్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి లైఫ్కి పనికొచ్చే యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళని కల్చరల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళని మాట్లాడించడము, వాళ్ళ విషయాలు మనం ఎక్కువ తెలుసుకోవడము, వాళ్ళతో మనం మమేకం కావడము, పిల్లలతో స్కూల్ అట్రాక్టివ్గా, టీచర్ అట్రాక్టివ్గా, టీచర్తో రిలేషన్షిప్ ఒక టీచర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా తన కష్ట సుఖాలు పిల్లలు చెప్పుకునేంత క్లోజ్నెస్ కనుక టీచర్స్ తోటి ఉంటే అప్పుడు స్కూల్ ఆల్సో బికమ్స్ ఎన్ అట్రాక్టివ్ ప్లేస్. ఇంటికంటే గుడిపదిలం అంటారు, ఇంటికంటే బడిపదిలం అనే ఫీలింగ్ పిల్లల్లో మనం తీసుకురాగలగాలి. డిస్కస్ చేస్తుంటే చాలా విషయాలు ఇలా ఉంటాయి ఒక టీచర్గా, కానీ ఇలాంటి కమిట్మెంట్ ఉన్న టీచర్స్ ఉన్నారు అనేది మాత్రం నాకు చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. తర్వాత కాసర్ల రంగారావు గారు మాట్లాడాల్సింది. మా సిఎల్జి నాదను కానీ హ్యాండ్ రైజ్ చేశారు, చూసుకోండి. సార్ వారికి ఇస్తారా అవకాశం? నన్ను మాట్లాడమంటారా? మీరు మాట్లాడండి, నెక్స్ట్ ఆయన మాట్లాడతారు. నమస్కారం అండి. సుధారాణి గారు సమస్యను చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ విషయం డ్రాప్ అవుట్స్ గురించి. డ్రాప్ అవుట్స్ అంటే సామాజిక విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళ యొక్క ఆర్థిక సంబంధాలు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు, పని కోసం వలస వెళ్ళడాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా బాగా చెప్పారు విషయాలు. అయితే పొద్దున్నే అనుకోకుండా ఒకటి ఈ కోయత్తూరు బాట అని ఇదే ప్రాబ్లం. కోయ ట్రైబల్స్ లోపల డ్రాప్ అవుట్స్కు గవర్నమెంట్ ఒక స్కీమ్ ద్వారా ఎడ్యుకేట్ చేసింది. అందులో పాల్గొన్న ఒక వ్యక్తి నాకు అది పంపించారు. నేను అది మీకు పంపించాను. రవికుమార్ గారికి పంపిస్తే వెంటనే ఆయన గ్రూప్లో పెట్టేశాడు. స్కూల్ డ్రాప్ అవుట్స్ స్కూల్ రన్ చేస్తున్నారమ్మా. అదే 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 వాళ్ళు చదువుకొని అంత స్థాయికి ఎదిగారు అన్నట్టు వాళ్ళు. సో ఆ విషయాలన్నీ వారి వ్యాసాల్లో చెప్పారు. నేను కూడా నవోదయ స్కూల్లో 3 years పనిచేశాను. డిగ్రీ కాలేజీలో 2 years పనిచేశాను. తర్వాత సంస్థలో, విద్యుత్ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ డ్రాప్ అవుట్స్ అనేది చాలా తీవ్ర సమస్య భారతదేశ నేపథ్యంలో. దాన్ని మనం ఎంత మనం అటెండ్ చేస్తే అంత మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే డ్రాప్ అవుట్సే చాలా అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన సమస్య. దీన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సుధారాణి గారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిఎల్జి నాథ్ గారు. Hello, am I audible, ma'am, Swarnalata garu? Yes, sir. You are audible. Ma'am, I wanted to make 1 or 2 points to our speaker, main speaker, Sudharani garu. Ma'am, Paikaravpeta school lo oka teacher garu tutagagi ane concept mida ఆమె కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పనిచేస్తున్నారు, MPPS Paikaravpetlo. Done lot of experiments. సో పిల్లలు తమంతా తామే ఎందుకని ఏదైనా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించట్లేదు? వై దే ఆర్ నాట్ క్యూరియస్ టు లెర్న్? బికాస్ ఇన్ ద చైల్డ్హుడ్ ఈస్ ద రైట్ టైమ్ వేర్ దెర్ షుడ్ బి మ్యాక్సిమం క్యూరియాసిటీ, అండ్ ఐ హోప్ టు సమ్ ఎక్స్టెంట్ షీ హాస్ సక్సీడెడ్. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారేమో అని చూసాను. And second item is
ఈ అక్షరవనము ప్లస్ అభ్యాస విద్యాలయం వీళ్ళతో నేను కాన్స్టెంట్ టచ్ లో ఉన్నాను. సో నా అబ్జర్వేషన్ అంటే ఆఫ్టర్ విజిటింగ్ దెమ్ సెవరల్ టైమ్, ఈ అక్షరవనం వారి కాన్సెప్ట్ టీచర్లెస్ స్కూల్స్ అంటే because we don't have enough supply of competent teachers. So how to run a school without competent teacher itself? That is the basic problem, and how to why not try some alternative solution? They are trying to use senior students as a supply source to replace the teachers or what. సో దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కెనాట్ స్కేల్ అప్. అంటే మొత్తం నేషన్ వైడ్ గా మనం సీనియర్ స్టూడెంట్స్ ని జూనియర్ స్టూడెంట్స్ కి టీచర్ సబ్స్టిట్యూట్స్ గా వాడుకుంటాము అంటే దట్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ది జనరల్ పబ్లిక్ ఆర్ పాపులేషన్. అదొకటి. సెకండ్ థింగ్ ఈస్ సీనియర్ స్టూడెంట్ ఈస్ నెవర్ ఏ రిప్లేస్మెంట్ ఫర్ ఏ కాంపిటెంట్ టీచర్. బికాస్ సీనియర్ స్టూడెంట్ తనకి తెలిసిన పరిమితుల్లోనే తనకి తెలిసిన నాలెడ్జ్ తోనే జూనియర్స్ కి చెప్పగలుగుతాడు తప్ప ఈ కాంట్ కీప్ అబ్రెస్ట్ ఆఫ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఏం జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతోంది. అంటే యూట్యూబ్ లో మొన్న ఏదో వచ్చింది, ఇంకెక్కడో లండన్ లో ఇంకొక స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చాలా సక్సెస్ఫుల్ అయింది, ఏవో క్యూసినైర్ రాడ్స్ వాడుతున్నారు. అవన్నీ సీనియర్ స్టూడెంట్స్ కి తెలిసే అవకాశమే లేదు. సో అలాంటి పరిస్థితిలో బట్ కన్సిడరింగ్ ద సివియర్ స్కేర్సిటీ ఆఫ్ టీచర్స్ ఫర్ విచ్ we haven't got any problem, they are trying their experiment, but I can't recommend this as a model because of this inherent limitations. The teacher, only a teacher can have a professional update, and teacher has to be a competent teacher, and there is no alternative for that అనేసి నా ఉద్దేశం. ఇంకా సెకండ్ థింగ్ వచ్చి అభ్యాస విద్యాలయంలో థర్డ్ థింగ్ ఈస్ దే ఆర్ ట్రయింగ్ టు యూజ్ maximum of crafts. So crafts as a way of learning, as a way of life skill development. So crafts are a very useful skill, there is no doubt about it. రకరకాల crafts అని వాడడం, యూస్ చేసుకోవడం. అయితే how far can it give the సార్ academically, yes sir. Academically ఇట్ మే హ్యావ్ సమ్ లిమిటేషన్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది, దే ఆర్ ఆల్ స్పెషల్ స్కిల్స్ అండ్ దోస్ హూ లైక్ టు పర్సూ దెమ్ వాళ్ళు పర్సూ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ సే దట్ ఐ విల్ గివ్ ఆల్ ద లైఫ్ స్కిల్స్ త్రూ మ్యూజిక్ ఆర్ స్విమ్మింగ్, దట్స్ నాట్ ది కరెక్ట్ అప్రోచ్. అలాగే క్రాఫ్ట్స్ కూడా మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా అవ్వదు. థర్డ్ థింగ్, ఇప్పుడే సుధీమతి గారు చెప్పినట్టు టీచర్ స్టూడెంట్ రేషియో అనేది మనం ఒక బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాము. అలా కాకుండా టీచర్ స్టూడెంట్ రేషియో షుడ్ బి డిపెండింగ్ ఆన్ ది డ్రాప్ అవుట్ రేట్స్, అండ్ ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ వైజ్ ఆల్సో. అంటే కొందరు స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ లో 3 years 4 years బ్యాక్వర్డ్ ఉన్నారు అనుకోండి. We can't just make them within a few months, even with all remedial classes పెట్టినా కూడా వాళ్ళు మిగిలిన వాళ్ళతో ఈక్వల్ కాలేకపోవచ్చు. అలా కాలేకపోతే ఆ సబ్జెక్ట్ వరకు వాళ్ళు డ్రాప్అవుట్ కిందనే లెక్క, ఏదో ఫిజికల్ గా వాళ్ళ క్లాసులో కూర్చున్నా కూడా. సో మనం అసలు సబ్జెక్ట్ వైజ్ కాంపిటెన్సీస్ ఎట్లా ఉన్నాయి, దానికి తగినట్టు టీచర్ స్టూడెంట్ రేషియోని అడ్జస్ట్ చేయగలమా, ఇలాంటి విషయాలు మీరు స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకువెళ్ళగలిగితే అది చాలా గొప్ప విషయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యూరోక్రసీలో లాంగ్వేజ్ టీచర్ 50 మంది స్టూడెంట్స్ ని డీల్ చేస్తే, హిందీ టీచరు టెక్కల్ టీచర్ వై కాంట్ యూ డీల్ విత్ 50 అంటున్నారంటే ఎంత అమాయకమైన ప్రశ్నలు స్టాఫ్ మేనేజ్మెంట్ లో ఎలా ఉన్నాయంటే, బికాస్ మ్యాథమెటిక్స్ టీచర్ he has to deal with a కాన్సెప్ట్ బేస్డ్ కాన్సెప్ట్స్. ఒకటే నిచ్చెన మెట్లులాగా కింద మెట్లు ఎక్కకపోతే పై మెట్టు ఎక్కలేని పద్ధతిలో ఉంటాయి. వేరస్ థర్డ్ క్లాస్ హిందీ మొత్తం మర్చిపోయినా కూడా 8th క్లాస్ హిందీ నేర్చుకోవచ్చు. అయితే థర్డ్ క్లాస్ లెక్కలు మొత్తం మర్చిపోయిన వాడు 8th క్లాస్ లెక్కలు చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఈ బేసిక్ విషయం కూడా తెలుసుకోకుండా వీళ్ళకి వాళ్ళకి గుర్రము గాడిది కట్టేసినట్టు 50 మంది స్టూడెంట్స్ ని లాంగ్వేజ్ టీచర్ హ్యాండిల్ చేశాడు కాబట్టి 50 మంది స్టూడెంట్స్ లెక్క టీచర్ కూడా చేయాలని ఒక బ్యూరోక్రటిక్ పద్ధతిలోనే అన్ని మేనేజ్మెంట్స్ కూడా పోతున్నాయి. సో I hope that this is a main important thing which you can
sensitize the state governments that it is not possible to do what a language teacher can do for a maths teacher or a physics teacher. Physics కూడా అట్లానే ఒక కాన్సెప్ట్ మీద బేస్డ్ అయ్యి ఫర్దర్ కాన్సెప్ట్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే పిల్లవాడు 2-3 ఏళ్ళు బ్యాక్వర్డ్ అయిపోతాడో, he can't be physical గా వాడు ప్రెజెంట్ ఉండొచ్చు, he may not be technically a dropout, బట్ సబ్జెక్ట్ వైజ్ he is as good as a dropout. వాడికి కాంపిటెన్స్ ఏమాత్రం ఉండదు అనమాట. he will not be following the class, he will be just sitting there. So is it the thing? And basically దీని పర్పస్ ఏంటంటే, రీజన్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ is adopting a welfare approach to school. Just as everywhere they are trying to give freebies, సో ఇక్కడ కూడా పిల్లలకి కొంచెం ఫ్రీబీస్ ఇచ్చేసి, వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇచ్చేసి, వాళ్ళని ఎట్లాగో స్కూల్కి వచ్చినట్టు చూపించేసి, చదివినా చదవకపోయినా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తే మన పని అయిపోయింది, మనకి ఓట్లు వచ్చేస్తాయి. వీళ్ళే కదా రేపు పొద్దున 18 ఏళ్ళు అయితే మనకి ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళు, వాళ్ళని ఎట్లా మంచి చేసుకుందామనే థింకింగ్ ప్రాసెస్, ఆ వెల్ఫేర్ ప్రాసెస్ కాకుండా, ఓట్ బ్యాంక్ ప్రాసెస్ కాకుండా, ఈ పిల్లలకి ఎట్లాంటి కాంపిటెన్సీస్ మనం ఎట్లా ఇవ్వగలుగుతాం అనే ప్రాసెస్లో ఆలోచిస్తే, దురదృష్టవశాత్తు కొందరు టీచర్స్ కూడా ఇదే వెల్ఫేర్ అప్రోచ్ లో వెళ్ళిపోతున్నారు. బ్యాక్వర్డ్ పిల్లలకి సిఎల్జీ నాథ్ గారు, మీ ఇంటర్వెన్షన్ బ్రీఫ్ గా వచ్చండి. సో ఇట్స్ ఓవర్ సార్. బ్యాక్వర్డ్ పిల్లలకి అంటే ఒక స్టేట్ అవార్డు వచ్చిన సమ్మెట ఉమాదేవి గారు, రవికుమార్ గారు, స్టేట్ అవార్డు వచ్చిన ఒక టీచర్ సమ్మెట ఉమాదేవి గారు నాకు తెలుసు. ఆమె కాంపిటెన్సీస్ లేకపోయినా కూడా పిల్లల్ని ప్రమోట్ చేసేవాళ్ళు, సర్టిఫికేట్ ఇవ్వాలి అని ఒక సక్సెస్ఫుల్ టీచర్ అలా అంది. అంటే ఈ వెల్ఫేర్ అప్రోచ్ అనేది కేవలం గవర్నమెంట్ నుంచి టీచర్స్ లోపలికి కూడా వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ద టీచర్స్ హ్యావ్ టు get out of the welfare approach because they are the ones who make the children competent. So these are a few points which I touched, and it's over, Kumar Garu. I think I have not spoken more than 5 minutes. I am sorry. కేవలం 5 నిమిషాలు మించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను. I think I kept it my time of 5 minutes. Sorry for the interruption. ఎందుకంటే చాలా ఉన్నారు కదా. అవును సార్, 5 minutes తక్కువే. ఎస్ సార్. సార్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సింది. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ మధ్య చాలా కాలం నుంచి నేను పాల్గొనలేకపోతున్నాను, కానీ ఈరోజు సబ్జెక్టు స్కూల్ డ్రాప్అవుట్స్ మీద కాబట్టి నేను ముందే వాకింగ్ వెళ్ళొచ్చి ఈరోజు అటెండ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ గురించి అమ్మాయి సుధారాణి గారు చాలా చక్కగా చెప్పారు. ఆమె గురించి వివరాలు కూడా మేడం చక్కగా ఇచ్చారు. నేను సుధారాణి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నూతన విద్యా విధానం 2020 ద్వారా స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగాయా లేదా? ఫీల్డ్ లెవెల్లో మీరు ఉన్నారు కాబట్టి మీ అనుభవాలు ఏంటి చెప్పవలసిందిగా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. అంటే ఆఫ్ ద రికార్డ్ అయితే మాట్లాడుకున్నాం సార్. చెప్పండి, పర్లేదు. ఆఫ్ ద రికార్డ్ చెప్పండి సార్. మెర్జింగ్ వల్ల చాలా డ్రాప్ అవుట్ పెరిగింది సార్. అంటే ప్రైమరీ లెవెల్లో కూడా నేను సైకాలజీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్న్షిప్ కోసం ఒక సైకియాట్రిస్ట్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మెర్జింగ్ మూలాన ఈ ప్రైమరీ పిల్లలు ఎవరైతే వీళ్ళు స్కూల్కి వెళ్లకుండా దూరం అవడం వల్ల ఆగిపోయారో, వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ తోటి, అంటే ఇంకా రకరకాల ఇవి పెద్దవాళ్ళతో తిరిగి వాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ తోటి అక్కడ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చారనేది ఒక సైకియాట్రిస్ట్ నాతో అన్నారు. అంటే మేము చూస్తున్నాం ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువైపోతే వీళ్ళు ఎగ్గొట్టడానికి చాలా రీజన్స్ దొరుకుతాయి అన్నమాట. పిల్లలకి మధ్యలో నుంచి ఆటలకు వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి, ఇలాగా ఈ మెర్జింగ్ మాత్రం చాలా పిల్లల్ని దెబ్బతీసింది. అంటే ఆఫ్ ద రికార్డ్ అయితే డ్రాప్ అవుట్ పెరిగినట్టే చెప్పుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గారు ఉన్నారండి. మధుసూదన్ గారు, దేవినేని మధుసూదన్ గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ ప్లీజ్ లెట్ హిమ్ హావ్ ఫస్ట్. నువ్వు మాట్లాడు బాబు, నువ్వు నేనేం మాట్లాడను, మన సుధారాణి అంత గొప్పగా మాట్లాడితే.
చాలా చాలా బాగా మాట్లాడింది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సుధారాణి, బీయింగ్ ఏ ప్రైమరీ స్కూల్ టీచర్. యూ హావ్ బీన్ వర్కింగ్ వెరీ వెల్ విత్ ఆల్ ది డేటా యూ హావ్ ప్రజెంటెడ్. స్లైడ్స్ కూడా పెట్టుకున్నావు. ఇట్స్ హైఫై ఆఫ్ యూ రియల్లీ స్పీకింగ్. ఇంకా మీ బోటి వాళ్ళు కూడా ఉంటారా, స్కూల్స్ లో ఉన్నారా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఆల్వేస్ డెస్పరేట్ అండ్ సబాటికల్ గా ఉంటాను నేను. పర్టికులర్లీ నేను క్వాలిటీ గురించి వర్రీ అవుతుంటాను. క్వాలిటీ ఇంప్రూవ్స్ ఎవ్రీథింగ్ అమ్మా. ఇవన్నీ కూడా మనం చేసే ప్రాజెక్ట్స్ లో చేసే పనులు, సర్వశిక్ష అభియాన్ డిపెప్ వచ్చినప్పటి నుంచి మనం డేటా తీసుకుంటూ ప్రతి సంవత్సరము ఏయో సర్వేలు చేస్తూ, లేకపోతే మిమ్మల్ని ఇండ్లకు పంపిస్తూ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ స్కూల్స్ రీఓపెనింగ్ ఇవన్నీ చేస్తున్నాం తప్పితే క్వాలిటీ ఇంప్రూవ్ చేయలేకపోతున్నాము. నంబర్ ఆఫ్ టీచర్స్ అంతమంది, వాళ్ళ స్కూల్స్ కి అంతమంది ఎప్పుడు ఇవ్వలేకపోతున్నాము. దో సమ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్. స్కూల్ ఎడ్యుకేషన్ లో అలా ఉంది కాబట్టి యాక్చువల్ గా ఈ ఎన్రోల్మెంట్, రిటెన్షన్, ఈ డ్రాప్ అవుట్ ఇష్యూస్ లో మనకు ఒక పీపుల్స్ పార్టిసిపేషన్ అని స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీసే స్టార్ట్ చేసాం మనం. ఇట్స్ ఏ యాక్ట్ త్రూ ది అసెంబ్లీ. ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా జరిగినాయి బాగా. అయితే ఈ రోజున నాకు తెలిసి ఎన్రోల్మెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది. 100% ఆల్మోస్ట్ రీచ్ అయింది. క్వాలిటీ లేకపోవడం వల్ల అగైన్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, అగైన్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ డ్రాప్డ్ అవుట్. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఓన్లీ క్వాలిటీ ఇస్ ది పినేషియా టు ఇంప్రూవ్ ది ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ ఉన్నప్పుడు రిటెన్షన్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. రిటెన్షన్ లేకపోతే మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతారు. సో అన్నిటికీ మనకి క్వాలిటీ అనేది ఉండి లెర్నింగ్ అనేది వాళ్ళలో జరుగుతుంటే దే ఆర్ కమింగ్ టు ది స్కూల్స్ ఆల్వేస్. దే విల్ బి అట్రాక్టెడ్ టు ది స్కూల్స్ వెన్ దెర్ ఇస్ క్వాలిటీ ఇన్ ది స్కూల్. దట్స్ మై కన్సర్న్ ఆల్వేస్. టిపెప్లు, ఏపెప్లు చాలా వచ్చేసాయి. ఎప్పటి నుంచో ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఐ వాజ్ ఇంటూ డిపిపి, ఎస్ఎస్ఏ ఇవన్నీ నేను ఉన్నాను ఆ టైంలో ఇవన్నీ జరిగినప్పుడు. కానీ నా కన్సర్న్ అంతా కూడా క్వాలిటీయే. ఎక్స్పెరిమెంట్సే చేశారు తప్పితే దాన్ని కన్సాలిడేట్ చేయలేదు, స్టెబిలైజ్ చేయలేదు. దట్స్ మై పర్టికులర్ కన్సర్న్ అమ్మా. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ సుధారాణి. ఆల్ ది బెస్ట్ టు యూ. మీరు క్వాలిటీని ఇంప్రూవ్ చేసేసుకోండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బీయింగ్ ఏ స్కూల్ ప్రైమరీ స్కూల్ టీచర్, యూ హ్యావ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునలత. థ్యాంక్ యూ సార్. మీరందరూ మంచి టీచర్స్. చేద్దాం. థ్యాంక్ యూ సార్. దేవినేని మధు గారు సార్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. సుధారాణి గారు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. నాకు ఈ 5 years బట్టి ఏం జరిగిందో స్కూల్ ఎడ్యుకేషన్లో తెలియదు. కానీ అంతకుముందు డ్రాప్ అవుట్స్ కోసం స్కూల్ టీచర్స్ ఊళ్ళోకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళేవారండి. మిగతా ఇప్పుడు 10% 11% కనుక అబ్సెంట్ అయితే 90%కి మనం న్యాయం చేసావా? వచ్చిన వాళ్ళకి చెప్పట్లేదు కదా. అది నా ముఖ్యమైన ఇది. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా ఏ స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విజిట్ చేయాల. అంతకుముందు రెగ్యులర్గా నా పని అదే, మార్నింగ్ టు ఈవినింగ్. ఇందాక చెప్పిన విజయభాను కోటే పాయకరావుపేట, నేను ఆవిడతో కాంటాక్ట్లో అయినప్పుడు 2017లో మేము ఒక 1 year ఆవిడ 5th క్లాస్లో 25 స్టూడెంట్లో 6 తప్ప మిగతా వాళ్ళకి అక్షరాలు కూడా రావు 5th క్లాస్లో. నేను రెగ్యులర్గా ఆవిడతో రోజు 1-2 గంటలు మాట్లాడేవాడిని ఫోన్లో రాత్రిపూట. ఇక్కడి నుంచి నేను యుఎస్లో ఉన్న ఆ టైంలో కూడా ఎక్కువ టైం ఆవిడతో మాట్లాడి వాళ్ళలో 19 పీపుల్ని 5వ క్లాస్ స్టాండర్డ్ తీసుకురాగలిగాం. అంటే కృషి అంతా ఆవిడదే. ఆవిడ చెప్పిన ఫుటగాజీ, ఆవిడ చేసే ప్రయోగాలు. మనం ప్రైవేట్ స్కూల్లో అభ్యాస, తర్వాత అక్షరవనం, నేను రైట్ రాంగ్ అని నేను అంటలేదు. దీస్ ఆర్ ఆల్ గుడ్ మోడల్స్, బట్ హౌ దే కెన్ అడాప్ట్. అంతకుముందు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ లాస్ట్ 5 yearsలో ఒక ఆయన వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి ఇటువంటి స్కూల్స్ కావాలన్నారు. ఎక్కడికో ఒకటి కూడా ఎస్టాబ్లిష్ లేకపోయారు. అసలు టీచర్ అనేది అంటే ఎవరికి గౌరవం లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ అంటే గౌరవం లేదు. ముందు అదే కనుక గౌరవమే కనుక పెంచితే వాళ్ళు పిల్లల్ని గౌరవిస్తారని నా ఉద్దేశం. దీనికి మెయిన్గా ఏంటంటే పిల్లలు బేసిక్ ఫౌండేషన్స్లో లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్ లేవండి ఎవరి దగ్గర అంటే నేను తప్పవచ్చు, కొన్ని చాలా చాట్లు ఉండొచ్చు. మా విలేజ్లో కృష్ణా జిల్లాలో 5th క్లాస్లో అక్షరాలు రానాళ్ళు ఉంటారండి. నేను ఐ ట్రై టు ఇంప్రూవ్ దెమ్ అనమాట. నేను టెక్స్ట్ బుక్ తీసుకోండి, టెక్స్ట్ బుక్లో ఏముంటుంది, అక్కడ ఒక పాఠం ఉంటుందండి, తెలుగు పాఠం. ఒక బొమ్మ ఉంటుంది, దీన్ని చెప్పమంటారు. ఏంటనంటే దాంట్లో మా అమ్మ, మా నాన్న, మా నాయనమ్మ, మా చెల్లెలు. మా నాన్న వెళ్ళి పని చేసుకొస్తాడు, మా అమ్మను వంట చేస్తుంది, మా నాయనమ్మ కథలు చెబుతుందని ఆ పుస్తకంలో ఉండే సార్ ముందు మొదలవుతుంది. అట్లా వీళ్ళే కానీ చదవాలంటే
అది చెప్పగానే టీచర్ చెప్పగానే పిల్లలు ఏమంటారు తెలుసండి, మా నానండి వాడండి తాగుబోతండి, మమ్మండి ఇంటి చుట్టూ అన్ని ఇళ్లలో పనిచేసి వచ్చి మమ్మల్ని పోషిస్తుందండి, మా నాయనమ్మ అండి దాని బొందండి, దానికే వచ్చండి కథలో. ఇట్లా మాట్లాడుతున్నారండి పిల్లలు. అంత తెలివిగల అలా చూడండి పిల్లలు కూడా. caste, creed, or their economic status, they are also intelligent. బట్ ప్రాపర్గా వాళ్ళకి ప్రైమరీలో లాంగ్వేజ్ స్కిల్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ చేయటం పోలాన ప్రాబ్లం అండి. డ్రాప్ అవుట్ అంటే ఇప్పుడు అభ్యాస స్కూల్ చెప్పారు కదా, ఆ స్కూల్లో వాళ్ళు 5 days స్కూల్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే ఆల్ ది స్కూల్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరితో నేను పనిచేశాను వాళ్ళతో. నేనే స్కూల్ టీచర్ని కాదు, ఎడ్యుకేషనిస్ట్ కాదు, నా స్కూల్ లేదు, బట్ ఈజ్ మై ఇంట్రెస్ట్. చేసినప్పుడు ఆ స్కూల్లో 5 days ఉంటే తల్లిదండ్రులు వచ్చి బాగా గొడవ చేస్తున్నారంట. ఏంటంటే మాకు పని లేకుండా వీళ్ళు చాలా ఎంగేజ్ చేస్తున్నారు మమ్మల్ని అంటే, సరే మేము ఆ రోజున స్కూల్ ఉంటుంది వాళ్ళకి, ఓన్లీ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటారు వాళ్ళు. సరే ఇక అలా బాధ భరించలేక ఓపెన్ చేసి పిల్లల్ని రమ్మని చెప్పేసి ఆడుకోమన్నారు. ఆడుకోమంటే వాళ్ళు ఆడుకోవటం మొదలు పెట్టారు. చూడండి ఎంత వాళ్ళు ఏమో అల్లరి చేయటం లేదు, అల్లరి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆడుకుంటారో మిగతా దాని మీద ఫోకస్ అవుతుంది, టైర్ అయిపోతారు. ఆ రోజు ఇంకా ఎక్కువసేపు వీళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలగజేయరు. అటువంటి వాతావరణం గవర్నమెంట్ క్రియేట్ చేయకుండా అన్ని రూల్స్ పెట్టేసి అది చేయండి ఇది చేయండి. అసలు పిల్లల్ని పట్టించుకోవడానికి స్కూల్ టీచర్లకు టైం ఎక్కడ ఉందండి? ఏ స్కూల్లో ఉందో చెప్పండి. మీరు ఏదైనా స్కూల్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. దే డోంట్ హ్యావ్ టైం. హౌ ఎనీబడి కెన్ టీచ్ 5 hours, హ్యాండిల్ ది చిల్డ్రన్. నేను మా 2 గ్రాండ్ చిల్డ్రన్ చేయడానికి మాకు తల ప్రాణం తోకొస్తుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే. జస్ట్ దే ఆర్ 3 and 5 years. ఐ కాంట్ మేనేజ్. నేను మా వైఫ్ ఇద్దరం. అంటే వాళ్ళు అంత అల్లరి చేస్తారనమాట. వాళ్ళకి ఒక ఎనర్జీ ఉంటుంది. నా ఒక కోరిక ఏంటంటే ఫైనల్గా ఇంకా చాలా చెప్పొచ్చు కానీ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మోర్. అందరూ కూడా గిజుబాయి పుస్తకంలో మీలో ఎంతమంది చదివారు? ఒకసారి చదవండి. అది కాకుండా ప్రతి టీచర్ని చదవండి. ప్రతి స్కూల్లో ఈ పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని కనుక గిజుబాయి పగటికలు చదివితే అద్భుతంగా ఉంటుంది. ఇందాక ఎవరో చెప్పారు, బాలమోహన్ దాస్ గారు వాళ్ళ మనవరాలు రష్యాలో అడిగిందని. మన ముక్తేశ్వరరావు గారు కూడా నేను గిజుబాయి పగటికలు చెప్పినప్పుడు ఆయన చెప్పారు తల్లిదండ్రులకు తలనొప్పి అని చెప్పేసి. ఆ పుస్తకంలో 100th పాయింట్ అదే, పిల్లల్ని వంట చేయించడం ఎలా. చూడండి ఈ 2 పుస్తకాలు కూడా నిజంగా కనుక మనం చదివి మిగతా 10 మందిని చేత చదివించగలిగితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ పుస్తకాన్ని రివ్యూ కూడా రాయించాను ఒక వెబ్ మ్యాగజైన్లో. ఆ విధంగా ఆ పుస్తకాన్నే కనుక మనం ఎక్కువ చేసి, అది హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో ఇంతవరకు 10 రూపాయలు 20 రూపాయలు 80 రూపాయలు చేశారు. అయినా కానీ చదివితే కనుక చాలా చాలా మార్పు వస్తుంది. మిగతా టీచర్స్ మీరు మనలో ఉన్నాడు 10 మంది టీచర్ చేత చదివించండి. ఊరినే ఇవ్వటమే కాదు, ఇచ్చి వదిలేయకూడదు. 90% చదవరు, మనం పర్సూ చేయాలి మీరు చదివారా లేదా. నేను వీలైతే నా దగ్గర ఏమైనా సాఫ్ట్ కాపీ ఉంటే, నేను యాక్చువల్గా నేనే ప్రింట్ చేసి ఒక 5,000 కాపీలు ప్రింట్ చేయాలంటే మన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు చాలా కష్టం మీద ఒప్పుకున్నారు. ఒక్క ఇది కూడా వాళ్ళదే బాగుంటుంది. ప్రజాశక్తి వాళ్ళు కూడా వేశారు కానీ దాంట్లో అది ట్రాన్స్లేషన్ బాగాలేదు. ఇది మాత్రం చక్కగా చదివిస్తుంది. అద్భుతమైన పుస్తకం. వాడి 7వ 8వ మొత్తం సాహిత్యం ఉంది కానీ వాళ్ళది అంత మనం అందరూ చదవాల్సిన పని. ఈ 2 పుస్తకాలు మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతాయని నా ఉద్దేశం. తప్పక చదవండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత సుధారాణి గారు మంచి పని చేస్తున్నారు. ఇదే కాకుండా ఆవిడ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది, కోవిడ్ టైంలో చెప్పించడం అది చాలా అద్భుతమైన విషయం. మిగతాది పాఠశాల కనుక ఆవిడ చేస్తే అసలు ఆబ్సెంట్ అనేది ఉండి ఎవరో ఏదో హెల్త్ రీజన్స్లో కానీ, కాకపోతే ఏదైనా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని వాళ్ళు ఊరు పోయి ఏదో దానికి పోయి తీసుకెళ్తారు. అదొక సమస్య, బిగ్గెస్ట్ సమస్య. తర్వాత ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇంటికాడ కాపలా అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అంగన్వాడీలు వచ్చినాయి కాబట్టి చాలా వరకు అది కూడా తగ్గింది. ఇవన్నీ నా ఉద్దేశాలు. నేను కూడా కొన్ని షేర్ చేశాను నేను చాట్లోను. వీలైతే ఏమన్నా చూసి ఇంకా నాతో రియాక్ట్ అవ్వన్నా కూడా రియాక్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. సుధారాణి గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. స్వర్ణలత గారు, ఉషా సుధారాణి గారు, నేను కూడా ఒక 2 నిమిషాలు మా టైం తీసుకుంటాను. చెప్పండి సార్. ఏం లేదు, సుధారాణి గారు చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు ఈ సబ్జెక్ట్ మీద. కాబట్టి అమ్మ ఒక 100 పేజీల డాక్యుమెంటేషన్ ఎందుకు చేయకూడదు మీరు? we can submit it to the government of India. You will be the author of it. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు లైక్ ముక్తేశ్వరరావు గారు, కాళిదాస్ పురుషోత్తం గారు, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, మేమంతా కూడా సిగ్నిటరీస్ గా ఉంది దానికి. We try to submit our document to
the central government, state governments of Telangana, state governments of Andhra Pradesh. Let us see, Amma, let us see something happens, because you have done a good job. Me good job, me PowerPoint presentation ga migilipokudu. It must be a documentation so that it can influence the society. మీరు ఒక వీలైతే ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసి బాగా ఒక 50 నుంచి 80 నుంచి 100 పేజీల డాక్యుమెంటేషన్, అసలు డ్రాప్ అవుట్ కారణాలు ఏమిటి, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి, సొసైటీ ఇంటర్వెన్షన్స్ ఏమిటి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏమిటి, ఎగ్జిక్యూటివ్ ఇంటర్వెన్షన్స్ ఏమిటి, ఇలా డివైడ్ చేసుకుంటూ లీగల్ ఇంటర్వెన్షన్స్ ఏమిటి, చేంజ్డ్ లీగల్ ఎన్విరాన్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్, వీటన్నిటినీ మీరు ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ 80 to 100 pages document, let us submit it to both the Telugu states as well as the central government. Maybe let us see that some state education ఉంటాయి కదా సిలబస్ ఫార్మేషన్, అలాంటి వాటిలో అందరికీ మనం విల్ సబ్మిట్ ఇట్. NCERT, ప్లీజ్ కైండ్లీ థింక్ ఆఫ్ ఇట్ అమ్మా, బికాస్ సచ్ ఎ వండర్ఫుల్ వర్క్ యూ హావ్ డన్. అసలు ఇవాళ నేను చూసినప్పుడు యు ఆర్ సంథింగ్ లైక్ హైలీ మెచ్యూర్డ్ వాట్స్ కాల్డ్ యాజ్ అనలిస్ట్. అంటే మామూలుగా చాలా హై లెవెల్లో వీసీ డాక్టరేట్స్, పిహెచ్డీలు, యూనివర్సిటీ అకాడమిషియన్స్ వచ్చి ఇలాంటి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ బీయింగ్ మీరు యూ మస్ట్ grow into a higher levels. That's my sincere wish, and you have done a great job. Let us think of documenting this and submitting this document to various governments. In public lo kuda important institutions and personalities who can think of this area. ఇప్పుడు దేవినేని మధుసూదన్ రావు గారు ఉన్నారు, వారు వర్క్ చేస్తున్నాం అన్నారు. సిఏ ప్రసాద్ గారు మనకు కొంతసేపు మీటింగ్ లో కూడా ఉండి వెళ్ళారు. ఆయన హీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ ఆన్ ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్, schools. So kindly think of it. We will try to ఒక 100 copies తీసి ఇంపార్టెంట్ పర్సన్స్ కి మనం విల్ ట్రై టు ఇన్స్టిట్యూషన్స్ కి, పర్సన్స్ కి, ఇండివిజువల్స్ కి, గవర్నమెంట్ కి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కి సబ్మిట్ చేసే కార్యక్రమం చేద్దామమ్మా. యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి గారు, ఆర్ కృష్ణమూర్తి గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గురుభ్యో నమః. మీరు చేస్తున్న కృషి చెప్పలేని, అంటే వర్ణింపలుగా ఉంది. ఇవాళ మనం సమాజంలోని డ్రాప్ అవుట్ సమస్యను రఘుకుమార్ చెప్పినట్లుగా, సార్ చెప్పినట్లుగా ఒక డాక్యుమెంటేషన్ చేసేసి నలుగురికి పంచితే వాళ్ళు ఆ విధంగా అది సర్క్యులేషన్ లోకి వచ్చిన తర్వాత మనకు దాని రిజల్ట్ వస్తున్నది నా ఆశ. తప్పకుండా మీరు రఘుకుమార్ సలహాను పాటించి దాన్ని డాక్యుమెంట్ చేస్తారు మా ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వడ్డీ ఉషారాణి గారు ఉన్నారండి? ఉషారాణి గారు. మేడం నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి బ్రీఫ్ గా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడమ్స్. స్పెషల్లీ సుధారాణి మేడం గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకు అంటే ఇలాంటి ఆన్లైన్ లోనే పరిచితమైనటువంటి ఈ స్టేజ్కి వచ్చినటువంటి మేడం గారికి స్పెషల్ గుడ్ ఈవినింగ్. కోవిడ్ టైంలో చాలా బాధాకరమైన పరిస్థితి అది. అలాంటి సమయంలో మంగారాణి, సుధారాణి, నరేష్, రాజేష్ టీచర్స్ తో పాటు టీవీఎస్ రమేష్ గారు, సిఏ ప్రసాద్ గారు సహాయంతో ఈ ఫ్రూట్స్ టీమ్ అనేది ఏర్పాటు చేశారు. ఆసక్తి గల టీచర్స్ ని కూడా ఇందులో ఇన్వైట్ చేశారు. ఆ ఆసక్తి గల టీచర్స్ లో నా పేరు కూడా ఉంచటం, నేను కూడాను వీళ్ళు అదే స్టేట్ ఫ్రూట్స్ గ్రూప్ లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలా బెంగగా ఉన్నటువంటి మా మనసులకి మేడం గారు టీంతో తీసుకున్నటువంటి నిర్ణయము మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మన ఇంట్లో కూడాను ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలంతా మంది జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యి క్లాసెస్ వింటుంటే మన పిల్లలు అనాథలుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండడం ఏంటి అనే ఒక నిర్ణయంతో ఏర్పడినటువంటి ఈ టీంని ఇప్పుడు ఉన్నత స్థాయి నేషనల్ లెవెల్లో మా టీం ఉందని గర్వంగా చెప్పుకోవటానికి కూడాను మేడం గారికి అప్రిషియేట్ చేయాల్సిందేని. ఈ టీంలో ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటంటే
ఆదివారం ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ టీచర్స్ అంతా ఒక స్కూల్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ అనేది, ఆ నిర్ణయం తీసుకునే ప్రాజెక్ట్ అనేది క్లాస్ పిల్లలతో, స్కూల్ పిల్లలతో చేయించడం, దాని మీద వచ్చినటువంటి అంటే కారణాలు, ఎందుకు ఇలా చేయలేదు, ఎంతమంది పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, చదువు పైన, ప్రాజెక్ట్స్ పైన, టీచర్ పైన అనే ప్రతిదీ కూడా ఇప్పటికి చాలా ఒక 80-90 200 వరకు కూడా చేసుంటారు ప్రాజెక్ట్స్. కానీ అప్పుడప్పుడు మా ఫ్రూట్ స్ట్రీమ్ కి నిష్ణాతులైన, నిపుణులతో కూడిన వ్యక్తులైనటువంటి స్వర్ణలత మేడం గారు, అదే కథల్లో నిపుణులైనటువంటి టీచర్స్ కూడా వచ్చి మాకు బోధించారండి. అయితే ఇప్పుడు మేడం గారు ఏ స్థాయిలో ఉన్నారు అంటే అందరి స్థాయికి వెళ్ళారు. అంటే రోజు పని చేయటం వేరు, పనిని సహకారం చేసుకోవటం వేరు, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా సమస్యగానే ఉండకూడదు, ఇంకా దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టెప్ పెట్టాలని ప్రతి క్షణం ఆమె కష్టపడేవారు. నేను కూడా ఈ గ్రూప్ లోనే ఉన్నానండి. దీని ద్వారా అవార్డ్స్ తీసుకొని వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు, కానీ మేడం గారు అయితే చాలా కష్టపడ్డారు. అయితే దీనికి ముఖ్య ఇంపార్టెంట్ గా ఈ రోజు జరిగింది డ్రాప్ అవుట్స్ అనేదండి. నిజంగా డ్రాప్ అవుట్స్ అనేది ఇప్పటికీ కూడాను అర్థం కాని పాయింట్ గా మిగిలిపోతుంది. టీచర్ కి క్లాస్ చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదా, పిల్లవాడికి క్లాస్ వినటానికి ఇంట్రెస్ట్ లేదా, తల్లిదండ్రులకి పంపించటానికి ఇష్టం లేదా అనే 3 పాయింట్స్ లోన అందరం డైలమాలో ఉన్నాం. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఏ పిల్లవాడికైనా చేయాలి అనే ఆలోచన ఉంటే వాడు, అంటే ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలన్న గట్టిగా ఆలోచన ఉంటే నేను కంపల్సరీ వెళ్తానండి. అలాగే పిల్లవాడికి ఆసక్తి పొందేటట్లు వాడు ఉండే ప్రదేశాన్ని ఏర్పాటు చేయగలిగితే, టీచర్ అవని, ఇల్లు అవని, ఏదవని ఆ ఏజ్ లో మనం ఏర్పాటు చేయగలిగితే ఆ పిల్లోడికి ఆ ఇంట్రెస్ట్ అనేది వచ్చి ఆటోమేటిక్ గా ఆ వృత్తిలో, ఆ సమయంలో, ఆ సబ్జెక్ట్ మీద, వాడు చేసే పని మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. నా సర్వీస్ లో 20-30 మంది వరకు డ్రాప్ అవుట్స్ జాయిన్ చేశానండి. 2008 నుంచి 2014 వరకు. ఇప్పుడు కూడా నా ఏ స్కూల్కి వెళ్ళినా నాకు డ్రాప్ అవుట్స్ ఉంది. దానికి కేవలం నేను చేసే పని ఏంటంటే ఆదివారం కూడా బడికి వెళ్ళటం. ఆదివారం అంటే టైం టేబుల్ ఉండదు కాబట్టి వాడికి నచ్చే పనిని చేయించటం. క్షేత్ర పర్యటనలు అంటే చిన్న చిన్న ఫీల్డ్ ట్రిప్స్, ఊర్లో తీసుకెళ్లటం, ఆవుల సాలకు తీసుకెళ్లటం, కంసాలు వాళ్ళు చేసే పని దగ్గరికి తీసుకువెళ్ళటం, ఇంట్లో సహాయానికి తీసుకెళ్లటం, ఇలాంటిది ఒక పీరియడ్ అనేది నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఆర్థిక సహాయం అనేది ఎంతో కొంత బుక్స్ రూపంలోనో ఏదో రూపంలో టీచర్ గా నేను చేయగలిగాను. దత్తత తీసుకోవటం అంటే వాడికి నోట్స్ లేకో లేకపోతే బట్టలు లేకో రాలేనటువంటి పిల్లడు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన వినలేని పిల్లడిని మనం తీసుకోవటం. బోధన అనేది బోరు కొట్టకుండా చూడటం. అంటే ఇప్పుడు నేను 1వ తరగతి పిల్లడికి పాఠం చెప్పినప్పుడు అందులో 2 పడుకుంటారండి. నేనేం చేస్తాను, అక్కడ చాపేసి పడుకోరనన్నా, మిగతా వాళ్ళకి నేను చెప్తాను అంటాను. వాడు పడుకొని లేచిన తర్వాత చాలా యాక్టివ్ గా ఉంటాడు. అప్పుడు మళ్ళీ నాతో ఇన్వాల్వ్ అవుతాడు. అంటే బోధన అనేది బోరు కొట్టకుండా చూడటం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ప్రత్యేక అవసరాలుగా పిల్లల పైన యాజ్ ఎ టీచర్ గా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలండి. వాడికి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటి, బస్ పాస్, స్కాలర్స్, వాడి సర్టిఫికేట్స్, అలాంటివి ఏమైనా టీచరు దగ్గరగా ఉండే ఒక స్కూల్కి వెళ్ళి, అంటే అక్కడ ఉండే అధికారులతో మాట్లాడి అలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఆ తల్లిదండ్రులు ఈ టీచర్ చాలా బాగా కాదు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్నారు, డ్రాప్ అవుట్స్ అనేవి లేవు అనేది ఒకటి కూడాను తల్లిదండ్రుల నమ్మకం కూడా వచ్చి వాళ్ళ ఇంటి ఏంటంటే సార్, అసలు పిల్లోడు 1 to 5th క్లాస్ లో డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కడో ఇంటీరియర్ ప్లేసెస్ లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మాక్సిమం స్టూడెంట్స్ అయితే ఇప్పుడు స్కూల్స్ కి వస్తున్నారు. ఎక్కడ ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అనేది నేనైతే అబ్జర్వ్ చేస్తే 6th to 10th క్లాస్ ఉన్నటువంటి హై స్కూల్స్ లో హాజరు పట్టికలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా స్కూల్స్ లో ఉండట్లేదు. దానికి ఏంటి కారణాలు?
పూర్వం అయితే ఎలాంటి సదుపాయాలు లేక ఉండిపోయేవారు. ఇప్పుడైతే సెల్ ఉన్నాయి, రోడ్డు మీద కొట్లు ఉన్నాయి, సినిమా హాల్ దగ్గరగా ఉన్నాయి, చేతికి నింపుగా డబ్బులు దొరుకుతున్నాయి. ఈ విధంగా డ్రాప్అవుట్స్ అవుతున్నారు అనే కారణాలన్నీ ఆ స్కూల్ ఉండేటువంటి టీచర్స్ అంతా గమనించినట్లయితే ఆ టైంలో పిల్లోడు ఎందుకు రావట్లేదు, అసలు వాడి కారణాలు ఏంటి అని అంటే, ఎవరు పేదరికం నుంచి అయితే డ్రాప్అవుట్స్ అవ్వట్లేదు, డబ్బులు ఎక్కువ ఉండి డ్రాప్అవుట్స్ మాక్సిమం అవుతున్నారు. ఇంకోటి వలసపోవడం వల్ల కూడా డ్రాప్అవుట్స్ అవుతున్నారు. నేనైతే అలాంటి పిల్లల్ని గుర్తించి ఆ హెచ్ఎంతో మాట్లాడి, అలాంటి పిల్లలు నేను కూడా ఉంటాను సార్, పదండి ఆ స్కూల్కి వస్తానని చెప్పి మరి తీసుకురాగలిగితే చాలా మందికి ఫొటోస్ కూడా మేము తీసాము. ఆ ట్యాబ్లు, ఫోన్లు, సెల్ ఫోన్లకి ఎడిట్ అయ్యి కూడా చాలా మంది మానేస్తున్నారు. తర్వాత పిల్లలు, ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యి కూడా ఎందుకు వెళ్తావులే అనే ఒక ఆత్మన్యూన్యత భావంతో కూడాను డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఇలాంటివన్నీ టీచర్స్ ఒక బృందంగా ఏర్పాటయ్యి వీక్లీ వన్స్ ఆ స్కూల్స్ లో ఇది ఎందుకు డ్రాప్అవుట్ ఉన్నారు అనేది కారణాలు తెలుసుకొని మనం వెళ్ళి కొంచెం మొబిలైజ్ చేస్తే మాక్సిమం తగ్గొచ్చు. ఎవరు కూడా ఫైనాన్షియల్ గా డ్రాప్అవుట్స్ అయితే లేరు. శారీరక బాధలు అనేవి ఉన్నాయి, దాని గవర్నమెంట్స్ అనేవి ఉంది, చదువుకునే అవకాశాలు అనేవి గవర్నమెంట్ ఇస్తోంది. మనము కూడాను అంటే ఇంతమందికి పిల్లలకి ఇంతమంది టీచర్స్ ఉండాలి అనేది కారణం అవ్వచ్చు. కానీ గురుకులాలు పూర్వం ఉండేటప్పుడు ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు చదువుకోలేదు. మీరంతా అప్పుడు చదువుకునేలే కదా మేడం. కనుక ఇలాంటివన్నీ టీచర్తోనే మొదలైతే కొంతవరకు ప్రత్యక్షంగా మనం ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని కూడా నేను మాట్లాడుతున్నాను మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఉషారాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా చాలా విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ. సత్యనారాయణమూర్తి గారు, స్వర్ణలత గారు, మనం ఒక పని చేద్దాం. 7:51 అయ్యింది, అంటే ఆల్మోస్ట్ మనం 2 hours కి వెళ్తున్నాం. మనం 1.5 hour సెషన్ ని 2 hours కి తీసుకెళ్తున్నాం. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, దే మే ఫీల్ డిఫికల్టీ, ఏదో బలవంతంగా కూర్చోవచ్చు మన కోసం, కానీ దే మే బి కర్సింగ్ అస్ ఇన్సైడ్. సో అలా కాకుండా మనం వీలైనంత ఇప్పుడు సుధారాణి గారి ఒక్కసారి ఆమె రెస్పాన్స్ తీసుకొని ఫర్ టుడే, ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎన్నోసార్లు మాట్లాడాల్సి వస్తుంది, ఎన్నో యాంగిల్స్ లోంచి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో వాట్ ఐ రిక్వెస్ట్ యూ యాజ్ ద మోడరేటర్ ఇస్ థింక్ ఆఫ్ టేకింగ్ ది ఫైనల్ రెస్పాన్స్ ఆఫ్ సుధారాణి briefly and let us think of closing the session for today, because అంత ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు కూర్చుంటారు, మొహమాటం కొద్దీ మన కోసం కూర్చుంటారు, కానీ దే విల్ బి కర్సింగ్ us inside. ఓకే, ప్లీజ్. సార్ సుధారాణి గారు, మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరు ఒపీనియన్ విన్నారు కదా. సార్, నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి చేసిన రీసెర్చ్ లో నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను. నా ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఇంకా చాలా యాడింగ్స్ నాకు వచ్చాయి. అది బెస్ట్ ఫీడ్బ్యాక్ అందుకున్నాను నేను. అందుకని మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇందాక అది మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ డిస్కషన్ కూడా ఎక్కువ ఆల్టర్నేట్ స్కూలింగ్ అనే దాని మీద ఎక్కువ జరిగింది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అభ్యాస వాళ్ళు కానీ లేదంటే అక్షరవనం వాళ్ళు కానీ ఉన్న డిమెరిట్స్ నుంచి వాళ్ళకి తోచిన కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఒక టైప్ ఆఫ్ స్కూలింగ్ సిస్టమ్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే లోపాలు అనేవి ప్రతి సిస్టమ్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు మన సిస్టమ్ లో ఉన్న లోపాల కోసమే మనం ఆల్టర్నేట్ స్కూలింగ్ అనేది డ్రాప్ అవుట్స్ కోసం కావాలనేసి అంటే చాలా మంది చేసిన సజెషన్స్, అట్లాగే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ని బట్టి వీటి మీద నేను స్టడీ చేశాను. అంటే నాకున్న లిమిటేషన్ లో కొన్ని స్కూల్స్ ని మాత్రమే టచ్ చేయడం జరిగింది. ఎక్కువ డ్రాప్ అవుట్ అయితే ఈ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకొని, ఇంతకు ముందు అనుకున్నాం కదా కస్తూర్బా స్కూల్స్ సక్సెస్ అయినాయి అని మనం మాట్లాడుకున్నాం. అలాగే వీళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ అనేవే ఉండాలనేది మాలాంటి టీచర్స్ అభిప్రాయం కూడా. ఎందుకంటే వీళ్ళు చదువులో గాని చదవడం రాయడంలో గాని ఆల్మోస్ట్ వెనకబడిపోయి ఉంటారు. ప్రైమరీ స్టాండర్డ్స్ లేని పిల్లలు కూడా 10th క్లాస్, మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడే చూస్తుంటాం కొంతమందిని ఇన్విజిలేషన్ లో. తెలుగు రాయడం రాని పిల్లల్ని, ఇంగ్లీష్ రాయడం రాని పిల్లల్ని కూడా మేము ఇన్విజిలేషన్ టైంలో చూసాం పిల్లల్ని. కనీసం క్వశ్చన్ పేపర్ లో ఉన్నవి కూడా ప్రాపర్ గా ఎత్తి రాయలేని పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నార్మల్ స్కూల్ పనికిరాదు, వీళ్ళకి
స్పెషల్ గానే వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ట్రైన్ చేసే స్కూల్సే మనకు అవసరం ఉన్నాయి. వీటి అలాగే మీరు చెప్పిన సజెషన్ కూడా నేను దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా డీప్ గా రీసెర్చ్ చేసి నేను మీరు చెప్పినట్టుగా డాక్యుమెంట్ రెడీ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం టైం పట్టొచ్చు, కానీ నేను ప్రయత్నిస్తాను, మీ సలహా తీసుకుంటాను. నాకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ సుధారాణి. సార్ లాస్ట్ లో ఒక చిన్న సబ్మిషన్ నిమిషం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆమె ప్రజెంటేషన్ ఇవ్వగానే ఆమె నవ్వు మాత్రం బాగుంది. షీ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. బీ లైక్ దట్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ టు యూ. సార్ నేను కూడా అంటే ఇదంతా వింటున్నా కానీ మోడరేటర్ నేను కూడా ఒక చిన్న మాట చెప్దాం అనేసి. అంటే ఈ మధ్య న్యూస్ లో ఒక మంచిర్యాల జిల్లాలో ఒక టీచరు జాజాల శ్రీనివాస్ అనే అతను ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరు నుంచి బయటకు వెళ్తే 133 మంది పిల్లలు అతనితో పాటు వెళ్ళి జాయిన్ అయ్యారట. అంటే ఇక్కడ మీకు అదంతా అందరికి కూడా చదివే ఉంటారు. అంటే ఇక్కడ టీచరు చాలా ఇంపార్టెంట్. ఒక చైల్డ్ డ్రాప్ అవుట్ కాకూడదు అని అంటే టీచర్ ఎఫెక్టివ్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, మంచి ఆటలాడి, అంటే పిల్లలకి ఏది కావాలో పిల్లల యొక్క నేచర్ అర్థం చేసుకున్న టీచర్ ఉండాలి, వాళ్ళ నేపథ్యాలను అర్థం చేసుకున్న టీచర్ ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వగలిగిన టీచర్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రం ఈ డ్రాప్ అవుట్ అనే ప్రశ్నే రాదు నాకు తెలిసి. అలాంటి టీచర్స్, అలాంటి పాఠశాలలు, బడి వాతావరణాన్ని క్రియేట్ చేయగలరు. అతను అన్ని ఆటలు పాటలతోనే, కథలతోనే పిల్లలకి ఆసక్తికరంగా పాఠాలు చెప్పిన రోజున ఏ పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అని అనడు. అటువంటి క్రియేటివిటీ క్రియేట్ చేయగలిగిన టీచర్స్ ఉండాలి, అంత నిబద్ధత ఉండాలి, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఉన్న టీచర్స్ ఉన్న రోజున ఈ సమస్య అనేది రాదని నాకు అభిప్రాయం. సో నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, మంచి టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు అవధాన్ రఘుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సభాముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సుధారాణి గారు ఆలోచించండి, నేను చెప్పినటువంటి సజెషన్ ఒక డాక్యుమెంటేషన్, ఇంకొంచెం ఎన్లార్జ్డ్ డాక్యుమెంటేషన్ చేయండి. విల్ థింక్ ఆఫ్ ఇట్, విల్ సెండ్ టు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. విల్ సపోర్ట్. Definitely, that needs మేడం నేను కూడా సపోర్ట్ చేస్తాను మేడం. ఏమైనా మీరంతా ఫీల్డ్ లెవెల్లో ఏం చేయమన్నా నేను చేస్తాను. ఫీల్డ్ లెవెల్లో ఏం చేయమన్నా చేస్తాను. ఫస్ట్ చేయమ్మా, ఫ్రమ్ యువర్ సైడ్ యు అటెంప్ట్, దట్ విల్ డెవలప్. అందరూ మీరు ముగ్గురు, స్వదలత గారు, సుధారాణి గారు, ఉషా గారు, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఒక మంచి డాక్యుమెంటేషన్ తయారు చేయండి. We will think of submitting that to various institutions and authorities who are involved in education. Okay, ma? Thank you. Kind of you. We will close the session for today because 2 hours అవుతుంది. మీ టాపిక్ కూడా అలా ఉంది, మీరు ప్రజెంట్ చేసిన తీరు కూడా చాలా గొప్పగా ఉంది. అందుకనే సో ఎక్సలెంట్ అమ్మా. క్యారీ ఆన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సుధా మేడం. థ్యాంక్ యూ. See you then. All. Thank you all. Thank you all. Yeah.